నేమ్ వచ్చి నా పేరు బంగారు మానస. మాది మిట్టపల్లి విలేజ్, డిస్లై మండల్, నిజామాబాద్. నా అప్లైనర్ వచ్చేసి రాజారప్ శ్రీనివాస్, సునీల్ సార్ మరియు గోపు శ్రావణ్ సార్. నేను ఈ సిస్టమ్కి వచ్చి 9 months అవుతుంది. ఫస్ట్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గోపు శ్రావణ్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన అందరికీ అప్లైనర్ అయినటువంటి సుభాష్ సార్కి, మన గురుమాత అయినటువంటి వాసవి మేడంకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన టీం యొక్క రథసారథి, మన టీం గ్రోత్ లెవెల్లో ఉండడానికి ముఖ్య కీ రోల్ పోషిస్తున్నటువంటి మన అందరి గ్రేట్ అప్లైనర్స్ గురుదేవ్, మన మీటింగ్ స్టేట్ లెవెల్లో ఆర్సీఎం అభియాన్ని పరిచయం చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తెలంగాణ టైగర్. అలాగే 17 రాష్ట్రాల్లో మన నెట్వర్క్ ని విస్తరించినటువంటి, కొన్ని లక్షల మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, వాళ్ళ జీవితాల్లో సంతోషం అనే వెలుగును నింపుతున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆర్సీఎం అంటే సాయినాథ్ సార్, సాయినాథ్ సార్ అంటే ఆర్సీఎం అనేలా చేసినటువంటి మన గురుదేవులు చింతల్వ సాయినాథ్ సార్ని మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఇన్వైట్ చేస్తున్నా. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. జై ఆర్సీఎం, జై ఆర్సీఎం, జై ఆర్సీఎం, జై త్రిప్రియం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, ఆల్ నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా బ్రాండెడ్ టీమ్స్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, అందరు వెల్కమ్, అందరు స్వాగతం. ఈరోజు స్పెషల్, ప్రతిరోజు మనము కంటిన్యూ 3 PM అని కంటిన్యూ మనం ఈ మీటింగ్ కంటిన్యూ కొనుగొస్తున్నాం, మనం దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. స్పెషల్ ఒకటి ఏమంటే, ఎప్పుడైతే ఏ వర్క్ అని కానీ కంటిన్యూ చేస్తేనే దాంట్లో సక్సెస్ అవుతాం. కానీ ఇవాళ చేసినాం 2 రోజులు చేయలేదంటే అన్సక్సెస్ మనం అక్కడ. అదృష్టం ఒకటి ఏమంటే, ఇక్కడ ఈ మీటింగ్ లో కంటిన్యూటీ ఎందుకోసం అంటే, ప్లాన్ షో కానీ, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రతిరోజు ఎవరన్నా ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్ ఇస్తున్నారు. నేను కూడా చాలా సార్లు ఇంటా ఉంటా. ఎందుకోసం అంటే, వాసవి మేడం ఎప్పుడైనా ఇంటర్ అయినప్పుడు, నేను కూడా ఎప్పుడు ఉన్నప్పుడు అప్పుడు నేను ఇక్కడ ఇంటా ఉంటా. ఎందుకోసం అంటే, మన పిల్లలు ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ప్రొడక్ట్ గురించి ఎలా చెప్తున్నారు, మరి ఎక్కడన్నా తప్పుతున్నారా, మరి ఏం మాట్లాడుతున్నారు అని ఎప్పుడెప్పుడు చూస్తూ ఉంటా నేను కూడా అక్కడ. ఎందుకోసం అంటే, మనం నడుస్తూ ఉంటేనే సక్సెస్ దొరుకుతూ ఉంటుంది. అందుకోసం అందరికీ వెల్కమ్. స్పెషల్ ఈరోజు అందరికి ఎవరైతే మీరు లింక్ ఎవరికైనా పంపించారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కోసారి కాల్ చేయండి, ఇన్వైట్ చేయండి. ఎందుకోసం అంటే, ఓన్లీ ఇక్కడ మన టీం కోసం ఇక్కడ ఇది కంటిన్యూ జూమ్ మన మీటింగ్ లింక్ ఇచ్చినాము, ఎవరికి కూడా మనం ఇవ్వలేదు. అందుకోసం మన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తప్పకూడదు. ఎందుకోసం అంటే, చాలా మంది ఏం చేస్తారంటే మర్చిపోతారు. డైలీ లాగా ఎలా అయితే మనము 3 PM స్టార్ట్ చేస్తాం కదా, రైట్ టైం 3 PM స్టార్ట్ చేస్తాం కదా, వాళ్ళందరూ కల్పించిందచ్చు ఇది 3 PM కే స్టార్ట్ అవుతుంది మీటింగ్ అని అందరం 3 PM కు వెయిట్ చేసే ఉన్నట్ల. కానీ ఈ జూమ్ లింక్ నేను 3 minutes ముందే ఆన్ చేసి చూశాను ఎంతమంది వస్తారని. అంటే ఎంత కమిట్మెంట్ ఉన్నారు, ఎలా ఉన్నారండి అంటే 3 PM అంటే 3 PM కరెక్ట్ ఉన్నారు అన్నట్ల. అంటే ఎవరైనా కన్ఫ్యూజ్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అయ్యే థీమ్ కాదు ఇది. చాలా మంది ఏమంటారు 11 తర్వాత 12, 11 తర్వాత ఏమొస్తుంది, 12 వస్తుందనా, లే 13 వస్తుందన్నా కూడా లేదు 12 వస్తుంది. అలా కమిట్మెంట్ ఈ టీం ఉంది అన్నట్ల. అలా ఈ రథసారథ కంటిన్యూ చేస్తూ పర్ఫెక్ట్ లీడర్, ఈ టీమ్ కి ఒక బ్రాండెడ్ లీడర్ మిస్టర్ గోపు శ్రవణ్ సార్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్. ఒకసారి చాలా పవర్ఫుల్ టీమ్, ఈజ్ నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాలోనే ఒక బ్రాండెడ్ టీమ్ అవుతుంది రాబోయే ఫ్యూచర్ లో 100%. ఎందుకోసం అంటే, ఇప్పుడైతే స్టార్ట్ అయింది, కొన్ని రోజుల్లో కంటిన్యూ అయ్యేలా ఎక్కడ చూసినా నంబర్ 1 టీమ్ లా ఒకటే పేరు వస్తుంది అక్కడ. ఏదంటే సోలాపూర్ టీం. కానీ కాదు, కొన్ని రోజుల తర్వాత 100% ఈ టీంలో కూడా శ్రవణ్ సార్ టీం 3 PM అని ఒక రోజు మనం జ్ఞాపకం రావాలి సార్. 100% మన లోపల అందరి దగ్గర ఉంది. ఎందుకంటే ప్రతి జాగలో కూడా ఎక్కడ చూసినా ఎక్కువ జనాలు ఎక్కడ వస్తారంటే కేవలం సోలాపూర్ టీంలోనే వస్తారని అనుకున్నది. కానీ కాదు, ఒక రోజు మనం కూడా ఈ తెలంగాణ టీంలో శ్రవణ్ సార్ టీం అని ఒక బ్రాండ్ చేయాలి. అలా ఈ టీంలో పర్ఫెక్ట్ లీడర్, ఈ రోజు మీటింగ్ స్టార్ట్ చేసే పవర్ఫుల్ లేడీ, ఏక్ నారీ సప్పే భారీ అని మనం హిందీలో ఒక సామెత అంటా ఉన్నట్ల మానస మేడం గారు ఒకసారి గట్టి క్లాప్స్. ఒకసారి చాలా పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ మేడం స్టార్ట్ చేశారు, చాలా గ్రేట్ మేడం కూడా. నిన్న అమలా మేడం కూడా నిన్న హోస్ట్ చాలా పర్ఫెక్ట్ చేశారు మేడం కూడా, చాలా గ్రేట్ మేడం కూడా. ఎందుకోసం అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు ఇక్కడ చూశాను నేను. సంధ్యారాణి మేడం కూడా ఎప్పుడు కూడా మీటింగ్ వచ్చినా చాలా పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు మేడం కూడా. చాలా రాధిక వాళ్ళని కానీ
సాయి శృతి మేడం గారు కూడా కానీ చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. వాళ్ళు కూడా నేను చూశాను. మౌనిక మేడం గారు కూడా, భారతి మేడం గారు కూడా ఇలా పర్ఫెక్ట్. ప్రబలిక మేడం కూడా చాలా పర్ఫెక్ట్. ప్లాన్ షో అయితే పర్ఫెక్ట్. ఎందుకోసం అంటే మేడం ఎప్పుడైతే వస్తుంది అక్కడ అవాజ్ ఎంత స్పీకర్ లేకున్నా కూడా అవసరం లేదు మేడం దగ్గర, అంత పవర్ఫుల్. రాబోయే ఫ్యూచర్ లో చాలా పర్ఫెక్ట్ లీడర్, #1 టీమ్ ఆఫ్ ఇండియా, ఒక బ్రాండెడ్ టీమ్ లీడర్స్ అయిపోతున్నారు వాళ్ళు. సాయి శృతి మేడం గారు కానీ, జమున మేడం గారు కానీ, రూపా మేడం గారు కానీ, ఇక్కడ లహరి మేడం గారు కానీ, ఇక్కడ నిర్జరా మిట్టల్ సోని మేడం కూడా కంటిన్యూ మీటింగ్ కి వస్తూ ఉంటారు. మొన్న రీసెంట్లీ మన తెలుగు మీటింగ్, సండే మీటింగ్ అని ఒక బ్రాండెడ్ టీమ్ కి ఒక అప్డేట్ చేసిన లీడర్ మిస్టర్ శ్రీనివాస్ సార్ గారు కానీ కూడా చాలా పర్ఫెక్ట్. తెలుగులో ఎంత పర్ఫెక్ట్. మనం అదృష్టం ఒకటి ఏమంటే ఇంత మంచి టీం మన ఎంబడి ఉన్నారు. ఇలా సుమలత మేడం గారు కూడా ఇక్కడ బిజినెస్ కు కంటిన్యూ. రాజేందర్ సార్ కూడా చాలా పర్ఫెక్ట్, కంటిన్యూ మీటింగ్ కు వస్తూ ఉంటాడు సార్. ప్లస్ ముఖేష్ సార్ కూడా చాలా పర్ఫెక్ట్, పాయింట్ టు పాయింట్. మొన్న రీసెంట్లీ ప్లాన్ కూడా నేను ప్రొడక్ట్ గురించి చాలా సార్ చెప్పినాం, నేను విన్నా సార్ ఆ రోజు, చాలా పర్ఫెక్ట్. మన శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా చాలా, శ్రీకొండ సార్ కూడా అయితే ప్రతి పాయింట్, ఇప్పుడే కాదు నేను ఎప్పుడైతే జాయినింగ్ అయినందులో ఆ రోజు నుంచి సార్ తోటి నేను చూస్తూ ఉంటా. ఎందుకోసం అంటే కమిట్మెంట్ ఉంటాడు, ఎప్పుడు కూడా నెగిటివ్ అని పాయింట్ రాదు. అసలు లీడర్ మన దగ్గర ఉన్నారు. మనం అదృష్టం ఒకటి ఏమంటే మన దగ్గర రాయల్టీ హెచ్వర్ స్వప్న మేడం కూడా చాలా పర్ఫెక్ట్, పాయింట్ టు పాయింట్. నేను ఇక్కడ లీడర్ చూస్తా ఉంటే చాలా ఆనందపడతా. ఎందరు ఉన్నారని అది కాదు, కొందరు ఉన్నారు కానీ చాలా పర్ఫెక్ట్ ఉన్నారు అన్నట్ల. అలా పవర్ఫుల్ లీడర్స్ మన దగ్గర. గంగాజలం సార్, అసలు గంగాజలం సార్ మనతోటి ఉన్నాడు. అలా ఒక్కొక్క లీడర్, వెంకటకృష్ణ సార్ గారు, పొత్తుగంటి సార్ గారు కానీ, చాలా ఒక్కొక్క లీడర్ పేరు మీద అనుకుంటే చాలా పర్ఫెక్ట్ పాయింట్ లీడర్స్ ఉంటారు అన్నట్ల. గోపు శ్రవణ్ సార్ అయితే ఈ టీమ్ కే పవర్ఫుల్ లీడర్, తెలుగు పవర్ఫుల్ లీడర్. ఇస్ ఇస్ #1 టీమ్ ఆఫ్ ఇండియాలో ఒక బ్రాండెడ్ లీడర్ అంటేనే ఒక గోపు శ్రవణ్ సార్ గారు. అలా అందుకోసమే సరే ఈ #1 టీమ్ ఆఫ్ లీడర్స్ అందరికి వెల్కమ్, అందరు స్వాగతం. విజయలక్ష్మి మేడం గారు కూడా వెల్కమ్, స్వాగతం. ఈరోజు నవీన్ సార్ కూడా చాలా పర్ఫెక్ట్ సార్ కలిసిన సార్ అయితే చూసిన రాబోయే ఫ్యూచర్ లో ఫాస్టెడ్ లీడర్, టెక్నికల్ హెచ్ఆర్ రాబోయే ఫ్యూచర్ లో చాలా తొందరగా టెక్నికల్ హెచ్ఆర్ రాబోయే ఫ్యూచర్ సార్, డెఫినెట్ సార్. ఒక్కొక్క లీడర్ చూస్తే పాయింట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర పవర్ఫుల్ ఉన్నారు సార్. తొడిశెట్టి గంగాధర్ సార్ అంటేనే ఒక బ్రాండ్. కొన్ని రోజులు అనుకున్నాం సార్ చేస్తాడో చేయడో, ఎలా ఉంటుందో ఏముంటుందో, సార్ బిజీ ఉంటాడు కానీ ఇంత టైం ఇస్తాడో లేదు అనుకున్నట్టు, కానీ చాలా పర్ఫెక్ట్ సార్. లాస్ట్ వచ్చింది కానీ లేటెస్ట్ వచ్చింది సార్. ఇంత తొందరలో అంటే మన ఆర్సీఎంలోనే ఒక హిస్టరీ, ఒక క్రియేట్ చేసిండు సారు. ఎందుకోసం అంటే ఒక టెక్నికల్ రావాలంటేనే 4 years, 5 years, 6 years, 7 years వరకు కొందరు కొట్టుకుంటున్నారు టెక్నికల్ హెచ్వర్ కావాలని అంటే. కానీ అదృష్టం ఒకటి ఏమంటే మన టీంలో ఇంత ఫాస్టెడ్ లీడర్, హైయెస్ట్ టెక్నికల్ లెవెల్లో కూడా, రాయల్టీలో కూడా ఫాస్ట్ సక్సెస్, ప్లస్ టెక్నికల్ కూడా ఫాలోఅప్ లో కరెక్ట్ రిజల్టెడ్. అందుకోసమే మన టీంలో ఎవరు చూసినా పర్ఫెక్ట్. ఎందుకోసం అంటే గోపు శ్రవణ్ సార్ గారు చెప్తారు సార్, ఏమంటాడంటే ముచ్కూరి ఒక బ్రాండ్ సార్, ముచ్కూరు నుంచి ఎక్కడైతే స్టార్ట్అప్ అయిందో అక్కడ 100% ఒక పాజిటివ్ ఉంటుందని చెప్పాడు సార్. చాలా గ్రేట్, ఒకసారి గట్టి క్లాప్స్ సార్. ముచ్కూరు టీమే ఒక బ్రాండ్. అలా ప్రతి ఒక్క లీడర్స్ అందరు వెల్కమ్. ఈ రోజు నేను చాలా అదృష్టవంతం అనుకుంటా, ఇంత మంచి టీం నాతోటి ఉంది. ఇంత టీం నుంచి నేను కంటిన్యూ ఫోకస్ చేస్తూ ఉంటా, నేను కంటిన్యూ సెర్చ్ చేస్తూ ఉంటా, ఎవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూస్తూ ఉంటా నేను. కానీ నేను అనిపిస్తుంది ఎక్కడ కూడా చూసినా, ఎవరైనా ఎక్కడైనా చూసినా సార్ మన దగ్గర టీం ఎవరు కూడా తక్కువ లేరు సార్. ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉంది. అందుకోసమే సార్ మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ, అందరు వెల్కమ్, స్వాగతం అందరికీ. ఆల్ లీడర్స్, ఆల్ #1 టీమ్ ఆఫ్ ఇండియా, ఆల్ లీడర్స్ వెల్కమ్ చేస్తున్నా సార్. అందరు వెల్కమ్, స్వాగతం సార్. నా పరిచయం సాయినాథ్ చింతల్వార్, నేను తెలంగాణ నిర్మల్ నుంచి ఉన్నా. ఈ సిస్టమ్ కు దాదాపు నేను 11 సంవత్సరాల నుంచి కంటిన్యూ నేర్చుకుంటున్నా. నాకు కూడా సిస్టమ్ అంతా తెలియదు. నేను ఇప్పుడే దాదాపు 11 సంవత్సరాల్లో ఓన్లీ 2% నేర్చుకున్నాను. నేను ప్రతిసారిలో చెప్తా ఉంటా. 2% ఎందుకు నేర్చుకున్నాను చెప్తా అంటే తెలుసా? ముఖేష్ కోటరి సార్ గారు ఒక మాట చెప్పారు. ఏమన్నాడు? ఏ రోజైతే మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, ఏ రోజైతే మీరు ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 1 crore రూపీస్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు మీరు 1% నేర్చుకున్నారంట. 1 crore, 1 కోటి రూపాయలు ఎప్పుడైతే మీరు ఆర్సీఎం నుంచి తీసుకుంటారో అప్పుడు 1% నేర్చుకున్నాను అట్లా. కొందరు ఏమంటారంటే 10 నెలలు అవుతుందో లేదో నేను జాయిన్ అయ్యి నాకు అన్ని తెలుసు అని అనుకుంటాం. లేదు సార్, అన్ని తెలిసినాం అనుకుంటే జీరో అయిపోయినాం. అలా కాకుండా నాకు ఒక కొటారి సార్, ముఖేష్ కొటారి సార్ మాట చెప్పాడు. ఆ రోజు నుంచి నాకు మైండ్స్ అర్థమైంది, రియాలిటీ అది. ఎందుకోసం అంటే ఆర్సీఎం లో ఎంత నేర్చుకున్నా అంత తక్కువని. ఎందుకోసం అంటే మన దగ్గర ఇన్ని ప్రొడక్ట్ ఉన్నాయి కదా, దాని ఎంఆర్పి రేట్ కూడా తెలియదు చాలా మందికి. ఏ ప్రొడక్ట్ ఎంఆర్పి ఎంత ఉందో తెలియదు.
దెన్ పీవీ ఎంత ఉందో తెలియదు, ఎస్పీ ఎంత ఉందో తెలియదు సార్. ఆర్సీఎంలో ఇప్పటికి కమిషన్ ఎలా వస్తుంది కూడా చాలా మంది తెలియదు. కానీ చాలా మంది ఏమంటారు నాకు అన్ని తెలుసు అనుకుంటారు. ఆర్సీఎంలో ప్లాన్ చెప్పమంటే నాకు తెలియదు సార్ చెప్పలేము, కానీ మళ్ళీ పక్కకు పోయి అడిగితే నాకు ఆర్సీఎం అన్నీ తెలుసు అంటాడు. నో సార్, అలా నాకు ఆ రోజు నాకు మన ముఖేష్ కోట సార్ నాకు ఆరు చెప్పాను. అందుకోసం నేను 2,70,00,000 ఇన్కమ్ తీసుకున్నా అంటే నేను 2% నేర్చుకున్నాను. ఇంకా 70 lakh అయింది, ఇంకా 30 lakh గిన అయిపోయిందంటే నేను 3% నేర్చుకున్నా. అందువల్లనే ఆర్సీఎం బిజినెస్ పవర్ఫుల్. మనం ఎన్ని కోట్లు తీసుకుంటే అంత పర్సెంట్ నేర్చుకున్నట్ల. ఇది ఒకటి గంగా కాదు, ఇది ఒక సముద్రం. సముద్రం చాలా పెద్దది. ఎందుకోసం అంటే ఎంత లోతలో అయితే అంత లోపల మనకు అంతు తలగదరు. అలా అందుకోసమే మెయిన్ ఇంపార్టెంట్ మనం అందరం బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ డైలీ ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క నాకు అన్ని తెలిసి నేను ఎందుకు మీటింగ్ రావాలి అందులో అదే చెప్తారు కదా, మార్కెటింగ్ ఆర్సీఎం, మార్కెటింగ్ ఇది మన ఆర్సీఎం లో బెనిఫిట్స్ అని చెప్తారు. కాదు, ఎప్పుడైతే మీరు కొత్త పాయింట్స్ మీరు నేర్చుకున్నారో, ఎప్పుడైతే మనం లోపల ప్రతి టైంలో మీటింగ్కి వస్తూ ఉంటామో, ప్రతి అప్డేట్ లో మనం అప్డేట్ అవుతూ ఉంటాం. మొన్న నేను చూశారు సాయిలత మేడం గారు నిన్న కీసోల్ గురించి ఎంత పర్ఫెక్ట్ చెప్పారు సార్. ఎంత పర్ఫెక్ట్, పాయింట్ టు పాయింట్. సాయిలత మేడం గారు ఎంత పాయింట్. నేను ఫస్ట్ టైం నేను కూడా మేడం వింటుండైతే నేను అప్పుడు అనుకున్నా, మేడం అరే ఎంత పర్ఫెక్టా, ఒక కీసోల్ ట్రైనర్ కూడా చెప్పలేదు అంతా. కానీ ఆ మేడం ఆ రోజు చాలా పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ మనం చెప్పారు అన్నట్లు. కానీ ఎప్పుడైతే మనం ఒక్కొక్క లీడర్ తోటి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటాం, అందరితో ఒక్కొక్కరితో ఒకటి నేర్చుకోలేము, మనం అన్ని 100 నేర్చుకోలేము. ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటాం. మీరు 100 మీటింగ్లు ఏ రోజైతే మీరు వింటారో ఆ 100 పాయింట్లు మీరు నేర్చుకున్నారు. అట్లా ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారు అది ఇంపార్టెంట్. మీకు రోజు కనబడేది అయితే కనబడుతూ ఉంటది, కానీ ప్రతి రోజు దాని మీద ఫోకస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. చాలా మంది ఏమవుతారంటే తొందర బోర్ అయిపోతాం. బోర్ కాదు. మనం డైలీ ఆక్సిజన్ తీసుకుంటాం, ఇడుస్తాం, కానీ దీనికి బోర్ అవుతామా? ఇవాళ బోర్ అయినామని ఒక 5 minutes ఆపుకొని చూడండి, ఏమైపోతాం? డెత్ అయిపోతాం. అలా మనం ఆక్సిజన్ ఆపలేం, ఆక్సిజన్ మీద బోర్ కాలేం, మన పిల్లల మీద బోర్ కాలేము. ఎప్పుడు పిల్లలు రోజు అదే చూస్తాం, పొద్దున్న కూడా అదే చూసినాం, సాయంత్రం కూడా చూసినాం, కానీ చూస్తా పోతే రోజు ఒక తీరు కనబడతా ఉంటారు. అలా మన సిస్టమ్ కూడా అదే అంటది, ప్రతిరోజు నేర్చుకున్న వ్యక్తి ముందడి స్థాయి వెళ్ళగలుగుతాడు. నేర్చుకునాలి, ఎంత నేర్చుకుంటామో అంత స్థాయి ముందడి స్థాయి వెళ్ళగలుగుతాం. అలా అందుకోసమే సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఏమంటే నేర్చుకునాలి. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎంత రెడీ ఉన్నారండి నేర్చుకుందాలి? ఐఎమ్ రెడీ. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చూపెట్టండి, ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఒకసారి చేయండి, హ్యాండ్ రైజ్ చేసి చూపండి. డైరెక్ట్ లైవ్ అంటే ఇలా కాకుండా మన సిస్టమ్ తోటి హ్యాండ్ రైజ్ చేసి చూపెట్టండి ఒకసారి. వావ్, గ్రేట్ 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 గ్రేట్. ప్రవళిక మేడం గారు, బంగారు మేడం గారు, మానస మేడం గారు, శ్రీనివాస్ సార్, సంధ్యారాణి మేడం గారు, భారత్ మేడం గారు, గంగాజలం సార్, వావ్. సుమలత మేడం గారు, అమలా మేడం గారు, వావ్ గ్రేట్. రాజారపు లావణ్య మేడం గారు, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సుష్మత మేడం గారు, వావ్. జమున మేడం గారు, వావ్ గ్రేట్. మోహిత్ సార్ వాళ్ళు, లక్ష్మయ్య సార్ కూడా సార్, థ్యాంక్ యూ. విజయలక్ష్మి సార్ మేడం గారు, సార్ కూడా మన దగ్గర గోపు శ్రవణ్ సార్ గారు కూడా, రైట్ అంటే చాలా మందికి వస్తా ఉంటాయి. వావ్ గ్రేట్ 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 టీమ్, పర్ఫెక్ట్ సార్. నేను చూస్తున్నా ఇక్కడ అందరి మందికి హ్యాండ్ రైజ్ చేయొచ్చు అని. హ్యాండ్ రైజ్ చేసుడు ఈజీ ఉంది. మీరు ఎప్పుడైతే మీరు మొబైల్ టచ్ చేసారో అక్కడ ఒక సింబల్ వస్తుంది, సింబల్ దగ్గర అక్కడ హ్యాండ్ రైజ్ అని వస్తుంది, దానికి టచ్ చేయండి. లో రైజ్ ఎందుకు చేయొచ్చు, హ్యాండ్ రైజ్ లో చేసేయండి. ఎంతమంది చేయగలుగుతున్నారు? హ్యాండ్ లో చేయండి. వావ్ గ్రేట్ 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 గ్రేట్, వావ్ గ్రేట్ సార్. ఒకసారి గట్టి క్లాప్ సార్, చాలా పర్ఫెక్ట్. ఎస్ సార్, ఇది మెయిన్ పాయింట్ సార్ మనం నేర్చుకునేది. ఎందుకోసం అంటే హ్యాండ్ రైజ్ చేసుడు కానీ హ్యాండ్ రైజ్ లో చేసుడు కానీ ఇవి నేర్చుకుంటేనే మనము ముందటి స్థాయి వెళ్తా ఉంటాం. ఎప్పుడైతే మన సీనియర్స్ కలుస్తారో వాళ్ళకి అడగండి, మీరు ఎప్పుడైతే జూమ్ లో వచ్చినప్పుడు ఏమేం పాయింట్ చేస్తే ఏమేమి నేర్చుకోవచ్చు, అలా అది నేర్చుకుంటేనే మీరు ముందటి స్థాయి మనం అప్డేట్ కావచ్చు. అందుకోసం అంటే జూమ్ చాలా పెద్దది, దీనికి మనం ఎంత నేర్చుకుంటే అంత మనకు అప్డేట్ అవుతుంది. ఆర్సీఎం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనా కదా? ఆర్సీఎం లో సక్సెస్ కావాలంటే కొన్ని పాయింట్స్ మీద ఫోకస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఒక టైంలో మనం ఫోకస్ చేయకపోతే సక్సెస్ కాలేం సార్. ఇంకోసం అంటే నా అప్లైన్స్ వాళ్ళు కూడా చెప్తారు, ఇలా నేను ఏదైతే ఉన్నా నా అప్లైన్ వల్ల ఉన్నా, నేను ఏదైతే ఇలా సక్సెస్ వస్తుందో, నాకు ఏదైతే దొరుకుతుందో అదంతా టోటల్ నా అప్లైన్స్ వల్ల. ఎందుకోసం అంటే మనం అనుకుంటాం డౌన్ లైన్ ఉంటే సరిపోయి కదా, అప్లైన్ తోటి ఏం అవసరం. చాలా మంది అనుకుంటాం, నో సార్, డౌన్ లైన్ ఉన్న వాళ్ళ బిజినెస్ కాదు, అప్లైన్ ఉన్న వాళ్ళ బిజినెస్ అవుతుంది.
తల్లిదండ్రి ఉంటేనే మనం ఇక్కడ వచ్చినాం, తల్లిదండ్రి లేకపోతే మనం ఇక్కడ లేము. మన సిస్టమ్ కూడా అదే అంటది చెప్తా సార్, మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వల్లనే మనం వచ్చినాం, మనం వాళ్ళు లేకపోతే మనం లేము. ఒక టైంలో మన డౌన్ లైన్ ఎవరైనా ఒక నెగిటివ్ అయిపోయారంటే ఇంకొక కొత్త జాయినింగ్ చేసి మనం ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎవరైతే కోచ్ ఉన్నాడో, ఎవరైతే లీడర్ ఉన్నాడో అతనికి మన మీద నెగిటివ్ అయింది అనుకోండి సార్, మన బిజినెస్ లో మైనస్ అయిపోయింది. ఈ మొబైల్ ఉంది, 2 లక్షల మొబైల్ ఉంది. ఈ 2 లక్షల మొబైల్ నా దగ్గర ఉంది. ఈ 2 లక్షల మొబైల్ కు ఛార్జర్ వచ్చింది 5000. ఈ మొబైల్ కు ఛార్జ్ చేయాలంటే ఛార్జర్ అవసరం ఉంది. ఈ మొబైల్ నైట్ లో మనం ఛార్జ్ చేస్తేనే పొద్దునంతా పనిచేస్తుంది. ఇది ఎన్ని లక్షలు ఉన్నా పనిచేయదు, ఛార్జర్ లేకపోతే పనిచేయదు. ఛార్జర్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మనం ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మన అప్లైన్ మనకు కావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు జాయిన్ చేసిన వ్యక్తి అప్లైన్ ఏమనుకుంటాం, కాదు. ఆర్సిఎం బిజినెస్ ఏమంటుందంటే, ఆర్సిఎం బిజినెస్ లో మీకు ఎవరైతే జాయిన్ చేసిరో ఆయననే అప్లైన్ అయిననే కాదు, మీకు ఎవరైతే సపోర్ట్ చేయగలుగుతారో, ఎవరైతే మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాడో, ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తాడో అతను కూడా మీ అప్లైన్ సార్. మనం అనుకుంటాం నాకు జాయిన్ చేసిన వ్యక్తికి నాలెడ్జ్ లేదు సార్, ఆయనకి ఏం చెప్పరాదు, ఆయన ఏం చేస్తాడు సార్. నో, ఆయన పైన ఎవరు ఉన్నారు లింకండి, ఆయన పైన ఇంకెవరు ఉన్నారు వాళ్ళు లింకండి, ఆయన పైన ఇంకెవరు ఉన్నారు లింకండి. ఎవరు లేకపోతే మీ అప్లైన్లు ఎవరు కూడా పాజిటివ్ లేకపోతే టీసీ చాబడా సార్ గారు ఉన్నారు, ఆయన చెప్పాడు నేనున్నా మీ అప్లైన్, నేను టీసీ చాబడా సార్ గారు అన్నాడు నేను మీ అందరు అప్లైన్ ఉన్నాను. ఎందుకోసం అంటే మనకు ఎవరన్నా ఒకళ్ళు కోచ్ కావాలి. మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనకు ఎవరన్నా ఒక కోచ్ కావాలి, ఒక మెంటర్ కావాలి. మనకు మెంటర్ లేకపోతే బిజినెస్ సక్సెస్ కాలేదు. అందుకోసం మీరు సెర్చ్ చేయండి, మీకు మీ అప్లైన్ లో మెంటర్ ఎవరు. అప్లైన్ వేరా, మెంటర్ వేరా. అప్లైన్ అంటే జాయిన్ చేసుడు, కానీ మెంటర్ అంటే మనకు సిస్టమ్ నడుపుడు, ప్రతి ఒక్క దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వే వ్యక్తి. అప్లైన్ అంటే ప్రతి ఒక్కటి అప్డేట్ చేసే వ్యక్తి మన అప్లైన్. మెంటర్ అంటే మనకి ఏముందంటే ప్రతి ఒక్కటి ఎక్కడైనా డౌట్ వచ్చినా అక్కడ లేపే వ్యక్తి అంటే మన కోచ్. మెంటర్ కావాలి, మెంటర్ అండ్ కోచ్ ఒకటే. కోచ్ ఎవరైతే మనకు ఉందో ప్రతి దాంట్లో కోచ్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ కూడా కోచ్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఇవాళ ఇండియాలో టాప్ ఉన్నాడంటే దానికి కారణం కేవలం వాళ్ళ కోచ్. కోచ్ కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కోచ్ కావాలి. కోచ్ లేకపోతే ఈ బిజినెస్ లో ఎక్కువ రోజు మనం ఆగలేం. అందుకోసం ముందు మీరు డిజైన్ చేయండి, మీ అప్లైన్ లో ఎవరన్నా మీకు ఒక కోచ్ తయారు చేయండి. ఆ కోచ్ మీరు ఒక్కసారి డిసైడ్ అయినరా, ఆయన ఏది చెప్పినా సిస్టమ్ గురించి, ఆర్సిఎం బయట గురించి కాదు, ఆర్సిఎం గురించి ఏది చెప్పినా అది 100% రైట్ ఉంటుంది సార్. కోచ్ లెంకండి, మీరు కోచ్ కి డిజైన్ చేయండి, నా కోచ్ అతను వల్లనే నీ బిజినెస్ ప్రతి ఒక్క పాయింట్. సార్ ఇవాళ ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే వెళ్ళండి అంతే. అక్కడ మీకు కనబడతలేదచ్చు, కానీ అప్లైన్ కనబడుతుంది. ఎందుకంటే మనకు గోడ అవుతుందో ఒక గోడ దాకానే కనబడుతుంది, కానీ అప్లైన్ గోడ అవుతుంది కూడా కనబడుతుంది. అటు గోడ సైడ్ అవుతలేముందో కూడా అప్లైన్ కి తెలుసు, కోచ్ కు తెలుసు. అందుకోసమే మీరు 100%, నాకు కూడా నా కోచ్ డాక్టర్ రాజేంద్ర సోని సార్, మెడికల్ ఆఫీసర్, ఆయనకు నేను కోచ్ లెంకాను సార్. ఆయన ఎక్కడ దాదాపు 2500 కిలోమీటర్ దూరంలో ఉంటాడు నాకు. కానీ నాకు తెలిసింది కోచ్లకు పవర్ ఏముంది. ప్రతి టైంలో నాకు ఎప్పుడు బాధ వచ్చినప్పుడు ఆ బాధలో లేపేడు అసంటి వ్యక్తి నాకు అప్లైన్ సార్. అందుకోసం కోచ్ కావాలి సార్. కోచ్ లేకపోతే ఈ బిజినెస్ లో సక్సెస్ గెలేం. అందుకోసం మీరు డిసైడ్ కండి, ఈ బిజినెస్ లో మీరు లీడర్స్, మీరు బిజినెస్ లో బిగినర్, స్టార్టర్, ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్, స్టార్, రాయల్టీ 8% వరకు మీ పర్సనల్ మీ బిజినెస్ లేపుకోవచ్చు. మీరు 8% వరకు మీ పర్సనల్ ప్లానింగ్ తోటి మీరు డంపింగ్ బిల్ చేసుకున్న అచీవ్మెంట్ చేసుకోవచ్చు. కానీ 8% తర్వాత టెక్నికల్ కింద కావాలంటే అప్లైన్ టచ్ లేకపోతే, అప్లైన్ ప్లానింగ్ లేకపోతే మనం ముందటి స్థాయి వెళ్ళలేం సార్. ఇది 100% గ్యారంటీ, నా అనుభవం నుంచి మీకు చెప్తున్నా. అందువల్ల మనకు అప్లైన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే ఒక 4 పాయింట్స్ ఉన్నాయి సార్. మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఈ రోజు మనం అందరం ఇక్కడ లీడర్స్ ఉన్నాము, కొంచెం మీరు ఏమంటే దానికి నోట్ చేయండి. నోట్ చేస్తేనే సక్సెస్ అవుతాం, నోట్ చేయకపోతే నోట్ చేయలేము. పెద్దవాళ్ళు చెప్పారు సార్, నా అప్లైన్ చెప్పారు, ఎవరైతే నోట్ చేస్తారో వాళ్ళే డబ్బులు తీసుకుంటారంట, ఎవరైతే నోట్ చేయకపోతే వాళ్ళు డబ్బులు తీసుకోరంట. నోట్ జో నోట్ కర్తా హై వహీ నోట్ కమాతా హై. ఎవరైతే నోట్ చేస్తారో, నోట్ అంటే రాసుడు, ప్రతి ఒక్క పాయింట్ మీరు రాసిరు అనుకోండి సార్, రేపటి రోజుల్లో మీకు జ్ఞాపకం ఉంటుంది. మీరు ఎప్పుడైనా బుక్ ఓపెన్ చేశారంటే, మనకు 24 మార్చ్ 2026 లో సాయినా సార్ ఏం చెప్పాడు, మీరు 2 రోజుల తర్వాత మర్చిపోతారు. కానీ డైరీలో రాసి పెట్టించారు అనుకోండి, మీకు 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఓపెన్ చేసి చూసినట్టే మీకు అప్పుడు ఆ రోజు కనబడుతుంది. అందుకోసమే దాంట్లో ఇంపార్టెంట్ ఒకటి ఏమంటే, మనకు బేసిక్ ఇంపార్టెంట్ మనకు అక్కడ నోట్ చేయాలి.
నేను ఈ బిజినెస్ లో ఒక పాయింట్ మీకు చెప్పబోతున్నా. ఈ బిజినెస్ లో సక్సెస్ గిన కావాలా, మనకి ఈ బిజినెస్ లో అప్డేట్ కావాలి, తొందరగా సక్సెస్ గిన కావాలంటే 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏమండి? బుక్స్ కంపల్సరీ. బుక్స్ నాలెడ్జ్ ఉండాలి మన దగ్గర. ఎప్పటిదక్కైతే బుక్స్ నాలెడ్జ్ లేకపోతే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేదు. మన అనుభవం నుంచి మనం ఎక్కువ రోజులు బిజినెస్ నడపలేం. మన అనుభవం నుంచి కొన్ని రోజుల దాకా తీసుకెళ్తాం బిజినెస్, కానీ బుక్స్ నాలెడ్జ్ తోటి మనం లైఫ్ టైం బిజినెస్ నిలబెట్టగలుగుతాం. అందుకోసం ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఏమంటే మనకు బుక్స్ నాలెడ్జ్ ఉండాలి. బుక్స్ తీసుకునాలి మన దగ్గర. బుక్స్ ఉంటేనే మనం సక్సెస్, బుక్స్ లేకపోతే లేదు. మనం ఎన్ని రోజులు మనం ఇదే సేమ్ మాట్లాడతాం, ఎన్ని రోజులు మాట్లాడగలుగుతాం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మాట్లాడగలుగుతాం, కానీ జీవితం అంతే మనం ఈ బిజినెస్ తోటి మనం మనం మాట్లాడలేం. నేను అందుకోసం చెప్తున్నా, బుక్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆ బుక్స్ పేరు ఏముందంటే, ఆ బుక్స్ పేరు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్. అంటే మనకి బిజినెస్ లో మెయిన్ ఇంపార్టెంట్ సార్. మనకి ఏదన్నా కానీ మనకు క్వశ్చన్ ఆన్సర్స్, దాని మీద తెలుగులో ఒకటి సమాధానం తెలిసేసాడు అన్నట్టు. క్వశ్చన్ ఆన్సర్ అంటే మనం ఏదైతే ఉందో, మనకి ఏదైతే క్వశ్చన్స్ వేస్తున్నారో దాని ఆన్సర్ ఎక్కడ ఉంది? మనం అనుకుంటాం మనం ఇస్తాం అనుకుంటాం, కానీ తప్పు ఆన్సర్ ఇచ్చినాం అనుకుంటే సక్సెస్ కాలేము. ఇప్పుడు ఇది కనబడుతుంది, ఇక్కడ ఇది అంతా ఇది కనబడుతుంది, మీరు చూస్తున్నారు. ఈ సైడ్ ఏదైతే చూస్తున్నారో ఇది ఏం కనబడుతుందండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రవళిక మేడం ఒకసారి అన్మిట్ చేయండి మేడం. ఇక్కడ ఏం కనబడుతుంది? ఇది సార్ లైన్స్ కనిపిస్తున్నాయి సార్. లైన్స్ కనబడుతున్నాయి. సుస్మిత మేడం గారు, సుస్మిత మేడం, లైన్స్ కనిపిస్తున్నాయి. లైన్స్ కనబడుతున్నాయి. మానస మేడం ఏం కనబడుతుంది? సార్ లైనే కానీ అందులో ఏదో పదం దాగున్నది సార్. ఎస్ సార్. నరేందర్ సార్ ఒకసారి అడ్మిట్ చేయండి సార్. ఏం కనబడుతుంది సార్ మీకు అక్కడ? లైన్స్ గ్యాప్ ఇచ్చినట్లా కనబడుతుంది మరి. ఎస్ సార్, గ్యాప్ ఇచ్చినట్ల లైన్స్ అక్కడ కనబడుతున్నాయి. మనకు అందరికి అప్డేట్ అవుతున్నాం సార్ అక్కడ. ప్రవీణ్ Yes, సార్, కానూరు ప్రవీణ్ సార్ ఏం కనబడుతుంది సార్ అక్కడ మీకు? సీఎం సార్, జేఆర్సీఎం సార్. జేఆర్సీఎం సార్ ఏం కనబడుతుంది సార్ దీంట్లో? సార్ మనకా ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మన క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ఉందో ఈ బుక్స్ లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది అవును సార్. ఇది ఏం కనబడుతుంది సార్? అది అల్టిమేట్ అనుకుంటాను సార్. అల్టిమేట్ కాదు సార్, ఫాలో అప్. సారీ సార్, ఫాలో అప్. ముఖేష్ సార్, ముఖేష్ సార్ మీకేం కనబడుతుంది సార్? సార్ ఫాలో అప్, ఫాలో అప్, స్టార్టింగ్ ఫాలో కనబడుతుంది సార్. ఇంకా సునీల్ సార్, శ్రీనివాస్ సార్ సార్ ఏం కనబడుతుంది సార్? సార్ ఈ లైన్స్ లో ఉంది, కానీ లైన్స్ లో ఏదో పదం దాగి ఉంది. చాలా మంది ఇక్కడ ఏమైపోతున్నారంటే ఆర్సీఎం ఓన్లీ సబ్బు సరుపులే అనుకుంటున్నారు అంతే. ఆర్సీఎం సబ్బు సరుపులే ఇది మనతోటి పని కాదు, మనం చేసేది కాదు, మన చేతులతోటి పని అయ్యేది కాదు ఇది. కొందరికి ఇక్కడ ఇది ఏం కనబడుతుంది అంటే వేరే వాళ్ళకి జాయిన్ చేయాలి, ఉంటింటికోవాలి. ఆర్సీఎం వాళ్ళకి అదే కనబడుతుంది. కొందరికి ఏమంటే ఇంటికి పోయి సామాన్ అమ్ముడేమో ఈ ఆర్సీఎం అని కొందరికి కనబడుతుంది. అంటే ఎలా చూస్తున్నామో వాళ్ళ రిటర్న్ మనకు వస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ ఇది వాస్తవం, రాబోయే ఫ్యూచర్ ఉందని ఎవరికైతే కనబడుతుందో ఆర్సీఎం వాళ్ళకి అది ఫ్యూచర్ ఆర్సీఎం కనబడుతుంది సార్ వాళ్ళకి. ఇవాళ జీవితం అంతా ఆర్సీఎం చేసే అవసరం లేదు. ముఖేష్ కొఠారి సార్ గారు కానీ, డాక్టర్ సురేందర్ వస్తర్ గారు కానీ 25 సంవత్సరాల ముందు ఏం చేశారు? వాళ్ళు కూడా సామాన్ అమ్మారు, కానీ ఇవాళ సామాన్ అమ్ముతున్నారా? వాళ్ళు ఎవరైనా జాయిన్ చేయడం కోసం అని ఒక వ్యక్తి కోసం పోయేది అవసరం పడుతుందా? అవసరం పడతలేదు. ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో టీం వాళ్ళది అప్డేట్ అవుతుంది. ఇది జీవితం అంతా కాదు, జనాలకు అర్థం చేయడం కోసమే మనం మార్కెట్ లో వెళ్తున్నాం. ఇవాళ ఇది చిన్నగా అనుకోకండి, చాలా పెద్ద ఇండస్ట్రీ. దీనికి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటేనే సక్సెస్ ఉంటది. ఇదే కానీ ఒకసారి చూస్తే ఇలా చూడండి సార్. ఇప్పుడు ఏం కనబడుతుంది సార్? ఫాలో యువర్ డ్రీమ్.
ఫాలో యువర్ డ్రీమ్. డ్రీమ్. yes wow great sir great 100%. గంగాజలం సార్ సార్ అదే కనబడుతుందా సార్? ఎస్ సార్ రైట్ సార్ రైట్ సార్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సార్, ఇది చూస్తే ముందు గీతలు కనబడ్డాయి సార్, ఇవన్నీ లైనింగ్స్ కనబడ్డాయి. కానీ ఎలా అయితే మనం దానికి పట్టుదల పట్టుకొని మనం అంపి ఇక్కడ సైడ్ అంపి చూస్తే అప్పుడు అక్కడ అది కనబడుతుంది సార్. నా దగ్గర ఈ బుక్ ఉంది. అంటే మనకి ఏమవుతుందంటే ఈ బుక్స్ లో మనం ఎట్లయితే లోపల వెళ్తామో అట్లా మనకు అన్ని క్లియర్ అవుతా ఉంటది అన్నట్టు. మళ్ళీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏమంటే ఈ బిజినెస్ లో మళ్ళీ సక్సెస్ కావాలనంటే ఇంకొక బుక్ ఉంది సార్. ఆ బుక్ పేరే ఉంది కాపీకేట్ మార్కెటింగ్ అని బుక్ ఉంది. ఇది ఆన్లైన్ లో వస్తున్నాయి. నా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఆర్సిఎం చిన్నది కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ. మీరు ఎప్పుడైతే ఫ్రీ టైంలో ఉంటుందో, ఎప్పుడైతే సాయంత్రం కానీ ఒక పేజ్ నైట్ లో కానీ ఒక పేజ్ మీద చదవండి. చదివినంటే రాబోయే ఫ్యూచర్ లో #1 టీమ్ ఆఫ్ లీడర్లా ఒక బ్రాండెడ్ టీం మనం తయారవుతాం. మనం కూడా సేమ్ మాట్లాడుతున్నాం, మన టీం కూడా అదే మాట్లాడుతుంది అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏం సార్? డిఫరెంట్ ఏం లేదు. అందువల్ల మనకు ఆర్సిఎం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ముందు మనకు బుక్ రీడింగ్ చాలా సక్సెస్ ఇంపార్టెంట్ సార్. మనం బుక్స్ మీద ఫోకస్ చేయాలి, దాంట్లోనే మనం సక్సెస్ అవుతాం సార్. రెండో పాయింట్ ఇంకోటి ఏమంటే సార్, మంచి స్నేహం ఉండాలి సార్. మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే మంచి స్నేహం ఉండాలి, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. చెడు ఫ్రెండ్ సర్కిల్ మనం పట్టుకున్నాం అనుకుంటే చెడు అయిపోతాం, మంచి ఫ్రెండ్ సర్కిల్ పట్టుకుంటే మంచిగా అవుతాం అన్నట్లు. అందువల్ల నా ఒక రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఆర్సిఎం లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ కావాలంటే మంచి ఫ్రెండ్స్ మనకు ఉండాలి. మూడో పాయింట్ ఇంకోటి ఏమంటే ఆలోచనలు మంచిగా ఉండాలి. ఆలోచన ఉండాలి మంచిగా, ఆలోచన విధానం మనం మంచిగా ఉండాలి, మంచి వ్యవహారం ఉండాలి సార్. మనకు మంచి ఆలోచనలు ఎట్లా అంటే మన గురించి మనం ఆలోచించాలా. కానీ మన వల్ల వేరే వాళ్ళు డెవలప్ అవుతున్నారేమో, నేను ఆయన అవుతున్నానేమో, నేను కొంటే ఆయనకు వస్తుందేమో అనుకున్నాం అనుకో, రేపు మన టీం కూడా అదే ఆలోచిస్తుంది. మీరు ఏదైతే వేస్తారో అదే మనకు రిటర్న్ వస్తుంది అన్నట్లు. అందుకోసం మనం వేరే వాళ్ళకి ఏమైతుంది అవసరం కాదు, మనకి ఏమైతుంది అది ఇంపార్టెంట్ అన్నట్టు. మంచి ఆలోచనలు ఉండాలి. మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఇంపార్టెంట్ అంటే మంచి వ్యవహారం, మంచి పని ఉండాలి. మంచి వర్క్ లో మీరు సక్సెస్, మీరు మంచి పనిలో మీరు పని చేశారంటే 100% మీరు సక్సెస్ అవుతారు అన్నట్లు. అందువల్ల ఆర్సిఎం బిజినెస్ ఏదైతే ఉందో ఇది 100% మంచి పని. ఆర్సిఎం లో సక్సెస్ కావాలంటే 4 పాయింట్ చాలా పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వరకు ఏమండి, బుక్స్ రీడింగ్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ ఏమంటే ఫ్రెండ్ సర్కిల్ మంచి చేయాలి. మన మంచి జనాలు ఏవైతున్నారో వాళ్ళతో ఫ్రెండ్ సర్కిల్ చేయాలి. మూడోది ఏమంటే ఆలోచనలు మంచిగా ఉండాలి. నాలుగోది ఒకటి ఏమంటే వ్యవసాయం మంచి, అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో అది మంచి పని ఉండాలి. అప్పుడే మనం ఆ దాంట్లో సక్సెస్ అవుతాం. అది 4 పాయింట్ ఇంపార్టెంట్ సార్. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆర్సిఎం బిజినెస్ లో సక్సెస్ కి నాకు కావాలంటే, ఏదన్నా కావాలంటే ముందుగా మన డిజైన్ కావాలి సార్. మనకి ఏదైతే ముందు కావాలని ఆలోచన ఉందో దానికి డిజైన్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం కావాలో మనకు ఆలోచన లేదు, చేస్తున్నాం ఏం చేస్తున్నాం, ఆర్సిఎం పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం ఎవరి కోసం చేస్తున్నాం, ఆలోచన లేవు సార్. అందువల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దాంట్లో కూడా 3 పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ పాయింట్ మనం ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా మనం పని చేస్తున్న ముందు మన మైండ్ లో రావాలి, మన బ్రెయిన్ లో రావాలి. నేను చేస్తున్నది మంచిదా చెడా, ముందు ఫస్ట్ మన బ్రెయిన్ లో రావాలి. ముందుగా మన మళ్ళీ బ్రెయిన్ లో వచ్చిన తర్వాత మన కాపీ మీద పెన్ను తీసుకొని దానికి రాయాలి. నాకేం కావాలి ఈ మంత్ లో, నెక్స్ట్ మంత్ లో ఏం కావాలి, 6 months లో ఏం కావాలి, 1 year లో నాకు ఏం కావాలి అని ఒక పేజీలో మీరు రాయాలి సార్. అప్పుడే మనం బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఒకటేలా అది రాయకపోతే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేదు. మళ్ళీ ఏదైతే మీరు రాసిర్రో దాని మీద విజువలైజ్ చేయాలి, దాని మీద ఆలోచనలు పెరగాలి మనకు. దాని మీద చేస్తేనే మనం ఆర్సిఎం బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ముందు ఫస్ట్ ఏదన్నా మనం చేస్తున్నామంటే ముందు మన దిమాక్లో రావాలి, మన బ్రెయిన్ లో రావాలి. మీరు చూడండి, మీరు ఇంటి దగ్గర ఇల్లు కట్టాలని ఆలోచన వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇల్లు కన్నవాడు ముందు ఏమైతే అంటే మనం ఇల్లు వస్తుంది మైండ్ లో, వచ్చిన తర్వాత ఎలా చేయాలని ఒక పేపర్ మీద మనం పెన్ను తీసుకొని మనం డిజైన్ చేపిస్తాం ఒక ఇంజనీర్ దగ్గర. హోటల్ ఎలా కట్టాలి, ఇల్లు ఎలా కట్టాలి, మనకు స్కూల్ ఎలా కట్టాలి, అది డిజైన్ అవుతుంది అన్నట్లు. అందుకని మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని డిజైన్ చేయండి. డిజైన్ చేసిన తర్వాత రాబోయే ఫ్యూచర్ ఎలా అవుతుంది దాన్ని మీరు విజువలైజ్ చేయాలి. అప్పుడే మనం ఆర్సిఎం బిజినెస్ లో సక్సెస్ అవుతాం. దీంట్లో కూడా ఏమవుతారంటే తెలుసా, ఈ బిజినెస్ లో కూడా చాలా మంది ఆర్సిఎం లో 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకటి కమిషన్ కోసం పనిచేస్తారు,
కొందరు మిషన్ కోసం పనిచేస్తారు, కొందరు కమిషనే కావాలి నాకు అంతే, నాకు ఎవరైతే గంగలో అయితే నాకేం అవసరం, ఎవరికి జాయినింగ్ ఎవరి బిజినెస్ అయితే నాకేం అవసరం, ఎవరికి పైసలు వస్తే రాని నాకేం అవసరం, వాళ్ళకి రాని రాకపోతే నాకేం అవసరం అని అంటాం. సార్ కమిషన్ కోసం పనిచేస్తే సిస్టంలో సక్సెస్ కాలేం సార్, మిషన్ కోసం పనిచేయాలి. ఇక్కడ మన కోసం మనం చేస్తా అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేం, మనం జనాల కోసం చేస్తే సక్సెస్ అవుతాం. అందువల్ల నా ఒపీనియన్ ఒకటి ఏమంటే, ఈ బిజినెస్ లో సక్సెస్ గిన కావాలనంటే మనం జనాలకు సక్సెస్ చేయాలని ఆలోచన. నా డౌన్ లైన్ ఎవరికి బిగినర్ కావాలి, ఎవరికి స్టార్టర్ కావాలి, ఎవరు ఓపెనర్ అవుతున్నారు, నా బిజినెస్ నా టీంలో ఎవరు 1500 PV చేస్తున్నారు, మరి ఎవరికి 1500 చేసిన తర్వాత మరి 6 నెలలు పర్చేజ్ చేస్తున్నాడా లేదా, దాని గురించి ఆలోచించాలి. మరి 6 months మన 3 months అయింది, మరి 4 months ఈ మంత్ లో కూడా పర్చేజ్ చేసిండా లేదా, అది మనం చూడాలి. లేకపోతే నాకే పోనీ కదా, నాకు బిజినెస్ వస్తుంది సరిపోతుంది, నాకు కమిషన్ వస్తుంది సరిపోతుంది, కానీ ఒక రోజు ఒక్కొక్క వ్యక్తికి నా పక్కకి అయిపోయిందంటే సిస్టమ్ అంతా చెడిపోతుంది సార్. ఇల్లు ఒక్క ఇటుకగిన తీసేయండి సార్, ఒక్క ఇల్లు కట్టిన తర్వాత ఒక్క ఇటుక కింది ఇటుక తీసేయండి, అది ఇవ్వాలా లేకపోతే రేపు, లేకపోతే నెల, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ ఇల్లు కూలిపోతుంది సార్. ఇల్లు కట్టుడు ఇంపార్టెంట్ కాదు, ఇల్లుకు నిలబెట్టుడు ఇంపార్టెంట్ సార్, పట్టుకొని ఉండడు ఇంపార్టెంట్. అందువల్ల మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ గురించి మైండ్ సెట్ చేసి మంచి ప్లాన్ చేయాలి సార్. మిషన్ కోసం పనిచేద్దాం, మనం జనాల కోసం మిషన్ కోసం పనిచేసినామా మన కోసం ఆటోమేటిక్ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. మా ఆర్సీఎం బిజినెస్ కంటిన్యూ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మన భారతదేశంలో కేవలం 3% వాళ్ళే సక్సెస్ అవుతారంట, 97% జనాలు సక్సెస్ గారు. మరి ఆ 3% లో మనం ఉన్నామా లేమా? 3% ఎవరు ఉంటారు? నేను ఫస్ట్ 3 పాయింట్ చెప్పాను, దేని గురించి మీరు ఆలోచిస్తారో అదే మీకు రిటర్న్ ఇస్తుందంట. అందుకోసం మనకి ఇంపార్టెంట్ దాని మీద మనకు ఒకటి ఫోకస్ చేద్దాం. ప్లస్ మళ్ళీ ఈ బిజినెస్ లో టార్గెట్ మనకు సక్సెస్ కావాలనంటే ఒక 7 పాయింట్స్ ఉన్నాయి సార్. ఆర్ యు రెడీ? ఈ బిజినెస్ లో Yes, sir. సక్సెస్ కావాలని Yes, అంటే sir. ఒక 7 పాయింట్స్ ఉన్నాయి సార్. ఆ 7 పాయింట్స్ మీరు కింద రాసుకున్నారు అనుకోండి, ఆ 7 పాయింట్ మీద మీరు వర్క్ చేసారంటే 100% ఈ బిజినెస్ లో సక్సెస్ సార్. 7 పాయింట్స్ ఏమున్నాయండి? ఫస్ట్ పాయింట్, మీరు ఏదైతే పని చేస్తున్నారో, దేంట్లో అయితే మీరు వర్క్ చేస్తున్నారో ఆ బిజినెస్ లో సక్సెస్ కి నాకు కావాలనంటే దానికి టార్గెట్ తీసుకొని పని చేయాలి. టార్గెట్ లేకపోతే పని కాదండి. మనం హైదరాబాద్ వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని టార్గెట్ ఉండాలి, ఏ టైంకి వెళ్ళాలని టార్గెట్ ఉండాలి. ఎప్పుడన్నా నేను హైదరాబాద్ పోతాను అనుకో, జీవితం అంతా పోలేం మనం. నేను 26 పోవాలి, నేను హైదరాబాద్ 26 వెళ్ళాలి, కానీ 20 నాడ మాత్రం పొద్దున్న 9 గంటలకు ఉండాలి. 9 గంటలకు ఉంటాను అంటేనే మనం పొద్దున్న ఇక్కడికి వెళ్ళి 5 గంటలకు వెళ్తాం. కానీ ఎప్పుడన్నా పోయినా అన్నాం అనుకో, జీవితం అంతా పోలేం మనం. అందువల్ల టార్గెట్ ఉండాలి. టార్గెట్ ఎవరికి ఉంటది? ఎవరైతే జిమ్మేదారి, ఎవరైతే సొంత చేతి మీద లేపుకొని పనిచేస్తాడో అతని బిజినెస్ లో సక్సెస్ అవుతాడు. మళ్ళీ దాంట్లో స్కిల్ డెవలప్ చేసుకోవాలి సార్. స్కిల్ డెవలప్ కాకపోతే మనం బిజినెస్ లో సక్సెస్ కాలేం సార్. టీమ్ కి మజబూతి, టీమ్ కు మనం డెవలప్ చేస్తాం సార్, అప్డేట్ చేస్తాం మనం ఈ బిజినెస్ లో. మనకి బిజినెస్ లో సక్సెస్ కావాలనంటే 3వ పాయింట్ ఇంపార్టెంట్, టీమ్ మంచి అప్డేట్ అవుతుంది అన్నట్టు. మనం టార్గెట్ ఏదైనా మనం వర్క్ లో టార్గెట్ తీసుకున్నామంటే ఫస్ట్ మనకు దాని మీద వర్కింగ్ మీద ఫోకస్ వెళ్తుంది అన్నట్లు. టార్గెట్ లేకపోతే వర్కింగ్ మీద ఫోకస్ వెళ్ళదు. అందుకోసం ముందు మన మైండ్ లో ఏమో టార్గెట్ కావాలి, నేను టార్గెట్. దాని తర్వాత స్కిల్ డెవలప్ అవుతుంది. 3వ పాయింట్ ఏమంటే టీమ్ కు స్ట్రాంగ్ తయారవుతుంది అన్నట్లు. ఇప్పుడు ఇలా మన లోపలికి టార్గెట్ లేకపోతే మన టీంకి ఎలాంటి స్ట్రాంగ్ కాదండి. సరే, ఇవాళ మనం ఎవరైతే ఇలా టీం తయారైందో, ఇవాళ మనం అందరం ఏవైతే ఉన్నామో, ఇలా మనం అందరం ఇలా ఈ లెవెల్ ఉన్నామంటే, ఇలా బిగినర్ కానీ, స్టార్టర్ కానీ, ఓపెనర్ కానీ ఉన్న కారణం ఏమంటే మనం టార్గెట్ తీసుకున్నాం. టార్గెట్ తీసుకున్న వల్లనే 10 మందికి ఇంటికి వెళ్ళాలి ఆలోచన వస్తుంది. అందువల్ల 3వ పాయింట్. 4వ పాయింట్ ఇంపార్టెంట్ ఏమంటే, టార్గెట్ ఎప్పుడైతే తీసుకుంటారో మీ టీంలో రోల్ మోడల్ తయారవుతాం అన్నట్లు. మనం రోడ్ మోడల్ తయారవుతాం మనం ఆ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే. ఎప్పుడైతే మీరు టార్గెట్ తీసుకుంటారో అప్పుడు అక్కడ డబ్బు వస్తుంది కూడా స్టార్ట్ అయిపోతుంది. మీ దగ్గర టార్గెట్ లేకపోతే డబ్బు రాదు. ఈరోజు నరేందర్ సార్ గారు డైలీ ప్రొడక్ట్ సేల్, డైలీ ప్రతి రోజు ఒక ఫోటో పెడతా ఉంటాడు సార్. ప్రతి 2 రోజులు 2-3 ఫోటోలు పెడతా ఉంటాడు, నేను ప్రొడక్ట్ సేల్ చేసిన. అది మాహోల్ తయారవుతాను అట్లా. ప్లస్ మళ్ళీ మీరు ఎప్పుడైతే మీరు టార్గెట్ తీసుకొని పని చేస్తారో అప్పుడే మీ అప్లైన్ మీ మీద ఫోకస్ వస్తుంది. నా టీంలో ఈయన పని చేస్తున్నాడు, ఒకవేళ నరేందర్ సార్ ఈయన ప్రొడక్ట్ పోయి అమ్మకపోతే ఇవాళ మా నోట్ నుంచి వెళ్ళకుండా నరేందర్ సార్ ఎవరు, నరేందర్ సార్ పోయి సామాన్ అమ్మకపోతే, ఫోటో పెట్టకపోతే ఎక్కడ కూడా పేరు రాకుండే సార్.
వర్క్ చేస్తున్నాడనే సక్సెస్ ఉంది. ఇవాళ ప్రవళిక మేడం కంటిన్యూ ప్రతిరోజు ప్రొడక్ట్ సేల్ కోసం వెళ్ళిపోతున్నారు అక్కడ. మౌనిక మేడం గారు కూడా, గంగాజలం సార్ గారు కూడా ఇలా కంటిన్యూ, సంధ్యారాణి మేడం కూడా ఇలా ప్రొడక్ట్ సేలింగ్ కోసం ప్రతి ఒక్క లీడర్ ఇలా పేరు ఎందుకు వస్తుందంటే మనం చేస్తున్నాం. అందుకోసం మన అప్లైన్ జ్ఞాపకం చేస్తున్నాడు, అప్లైన్ చెప్తున్నాడు. ఎందుకంటే మన గురించి మాట్లాడుతున్నాడు. మనం చేస్తేనే. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మన మీద మనకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. మీరు దేని మీద అయితే వర్క్ చేయగలిగి టార్గెట్ తీసుకుంటే దాని మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. అంటే విశ్వాసం లేకపోతే మనం బిజినెస్ లో సక్సెస్ కాలేదు. మనకు అనిపిస్తుంది రియల్ సార్ నేను ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి. అప్పుడు మీ లోపల మీకు ఏమంటే మీరు ఫీల్డ్ వెళ్ళిపోయారు అనుకో, మార్కెట్ వెళ్ళిపోయారు అనుకో, ప్రొడక్ట్ సేల్ పెరిగింది అనుకోండి, ట్రైనింగ్ పెరిగింది అనుకోండి, మీ కింద పిన్స్ పెరిగింది అనుకోండి, మీ కింద లెవెల్స్ వచ్చింది అనుకోండి, మీ లోపల మీకు విశ్వాసం వచ్చడం స్టార్ట్ అయిపోతుంది. నేను కూడా ఈ బిజినెస్ తోటి బిగినర్ కావచ్చు, స్టార్టర్ కావచ్చు, ఓపెనర్ కావచ్చు, రాయల్టీ కావచ్చు, నేను టెక్నికల్ కావచ్చు, నేను డైమండ్ కూడా వెళ్తా అని విశ్వాసం పెరుగుతుంది మన లోపల. మనం టార్గెట్ తీసుకోకపోతే మనకి మనకు ఏర్పడతాం కాదు. మళ్ళీ 7వ పాయింట్ ఇంకొకటి ఏమంటే మన భరోసా పడేగా, మన లోపల మనం నమ్మకం అప్డేట్ అవుతుంది. 7 పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ముందు ఏమంటే మనకు జిమ్మెదారి, మన టీం మీద మనకు మన జిమ్మెదారి పెరుగుతుంది. రెండోది స్కిల్ డెవలప్ అవుతుంది అన్నట్ల. మనం ఎప్పుడైతే టార్గెట్ తీసుకొని పనిచేస్తే టీంలో కంటిన్యూ వర్కింగ్ వస్తుంది అన్నట్ల, టీం కంటిన్యూ అప్డేట్ అవుతుంది. మళ్ళీ 4వ పాయింట్ ఏమంటే మనకి ఇంపార్టెంట్ రోడ్ మోడల్ తయారవుతాం. ఇలా చాలా మంది నేను శ్రవణ్ సార్ లాగా అవుతున్నా, నేను శ్రవణ్ సార్ లాగా కావాలా, నేను శ్రవణ్ సార్ లాగా మాట్లాడాలని అంటున్నాం. మనం ఎందుకు అంటున్నాం సార్? శ్రవణ్ సార్ చేస్తున్నాడు, చేసి చూపెడుతున్నాడు, అప్పుడే వాళ్ళ మీద నమ్మకం పెడుతున్నాం సార్. ఆయన మీద మనం ఆయన అప్లైన్ అని పేరు మీద తీసుకుంటున్నాం. ఒకటి శ్రవణ్ సార్ అయినా మీరు వెళ్ళండి సార్, మీరు టీం బిజినెస్ చేయండి మేడం, ప్రవళిక మేడం మీరు ఫీల్డ్ వర్క్ చేయండి బాగుంది. కానీ శ్రవణ్ సార్ ఒక్కసారి కూడా ఫీల్డ్ వర్క్ లా కనబడకపోతే మనం ఏమనుకుంటాం? శ్రవణ్ సరే పని చేస్తే లేడు, మాకు చేయమని చెప్తున్నాడు. మనం చేస్తేనే మన టీం చేస్తుంది, మనం చేయకపోతే మన టీం చేయదు సార్. అందుకోసమే టీసీ చాపడా సార్ గారు కానీ సత్రి సార్ గారు ఒకటి మాట చెప్తాడు, ఖుద్ పైలే కరో ఫిర్ లోగోं को करवाई. మనం చేస్తేనే మన టీంకు చెప్పగలుగుతాం. మనం చేయకపోతే మన టీంకి ఏం చెప్పగలుగుతాం సార్? అందువల్లనే ఇలా శ్రవణ్ సార్ ఏ రోజైతే జాయిన్ చేసినామో ఆ రోజు నుంచి నేను కంటిన్యూ ఫాలో అప్ చేస్తా సార్. ప్రతిరోజు 6:30కి మార్నింగ్ 6 o'clockకి ఒక్కొక్క రోజు 6 o'clock వెళ్ళి సామాన్ బైక్ మీద ముందడ పెట్టి మై డే స్టార్ట్ అనుకున్న కంటిన్యూ ప్రొడక్ట్ పెట్టిండు. ఇంటింటికి ఒక్కొక్క రోజు ఒకటే గోధుమ పిండి ప్యాకెట్ ఇచ్చి వచ్చి చెప్పిండు, సార్ నేను ఇలా మినిమం 25 కిలోమీటర్ తిరిగి వచ్చిన సార్, ఒకటే గోధుమ పిండి అమ్మేచ్చిన సార్ అన్నాడు. కానీ ఆ రోజు ఒకటే గోధుమ పిండి అమ్మిండొచ్చు, కానీ ఇలా 1000 గోధుమ పిండిలు అమ్ముతున్నాయి. అందువల్ల మనం టెన్షన్ పడకూడదు, నేను అమ్ముతున్నానేమో అనుకోద్దు. మనం ఇలా జనాలకు మంచి చేస్తున్నాం, ఆరోగ్యం కాపాడుతున్నాం, మంచి ఉద్దేశంతో పోతున్నాం మనం జనాల దగ్గరికి. మనం సిగ్గుపడకూడదు, అరికి సబ్బు సరుపులు అమ్ముతున్నామా అని. సబ్బు సరుపులు కాదు సార్, ఇది ఒక జీవితం ఇచ్చేది సార్, ఎందరికో ఆరోగ్యం కాపాడేది. మంచి పని జనాల దగ్గరికి వెళ్ళాలి, చెడు పని వెళ్ళేది అవసరం లేదు. పాలు మన ఇంటికి వస్తాయి, కానీ డ్రింక్ మాత్రం తాగదలి వేయబడుతుంది అక్కడ, ఆయన దగ్గర అక్కడ పోవాల. అందువల్ల మెయిన్ ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ ఈ 4 పాయింట్ ఇంపార్టెంట్ సార్. ఈ 7 పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆర్సిఎం బిజినెస్ లో ఇంకొకటి బేసిక్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ బిజినెస్ లా గతి ప్రగతి. ఓన్లీ చేస్తున్నా అంటే సక్సెస్ కాదండి, దానికి డెవలప్ చేస్తూ అయితేనే సక్సెస్. ప్రతిరోజు చేంజ్ ఉండాలి బిజినెస్ లో. ఒకటేలా గ్రోత్ లేకపోతే బిజినెస్ లో మనము డెత్ అట. మనం ఈ బిజినెస్ లో గ్రోత్ కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లో డెత్ అంట. డెత్ అయిన వాళ్ళనంట మనం గ్రోత్ చేయకపోతే. అందుకోసమే ప్రతి నెలల బిజినెస్ కు గ్రోత్ చేయాలి, ప్రతి రోజు గ్రోత్ చేయాలి, ప్రతి గంటకు బిజినెస్ గ్రోత్ చేయాలి. మన బిజినెస్ మన ఐడి ఓపెన్ చేసి చూడంగానే మన బిజినెస్ గ్రోత్ అవుతుందా అవుతలేదా? ఫస్ట్ గ్రోత్ కావాలంటే ముందు మన లోపల మనం గ్రోత్ చేయాలి. మన పర్సనల్ ఐడి మీద కంప్లీట్ కావాలి. ముందు మనం పర్సనల్ జాయినింగ్ చేయాలి. మూడోది ఏమంటే మన పర్సనల్ గ్రోత్ బిజినెస్ అప్డేట్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇలా శ్రీనివాస్ సార్ అని ఇలా ఎంతమంది వాళ్ళు అంటున్నారు. దాని కారణం ఏమంటే దాని గురించి డెప్త్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. మనం ఎప్పుడైతే డెప్త్ నాలెడ్జ్ చేసుకుంటామో మనం 100% సక్సెస్ ఉంటాం. మన దగ్గర సుభాష్ పేలే సార్ గారి గురించి ప్రతి టైంలో ఎందుకు చెప్తాడు సార్? ప్రతిరోజు జాయినింగ్ అయిన సంధి, ప్రతిరోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు కూడా కార్ల ప్రొడక్ట్ సామాన్ వేసుకొని ఇంటింటికి పోయి ఆర్సీబీ ఇచ్చింది సార్. ప్రొడక్ట్ ఇచ్చేసి ఒక్కరోజు ఆ వరకు పనిచేసింది సార్. ఇవాళ అయినా చూడండి సార్ ఎట్లున్నాడు.
బస్ అందుకోసమే మనకి బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే గ్రోత్ కావాలంటే ప్రతిరోజు అప్డేట్ కావాలి. అందువల్ల మనకు బిజినెస్ లో సక్సెస్ ఇవాళ జాయిన్ అయినప్పుడు కేవలం ఒక అసోసియేట్ బాయరే. మనం ఏబి అంటే అసోసియేట్ బాయర్. ఫస్ట్ మనం జాయినింగ్ చేసిన వ్యక్తికి మనం డిస్ట్రిబ్యూటర్ కాదండి, మన పేరేమది అంటే అసోసియేట్ బాయర్. ప్లస్ దాని తర్వాత వైటల్ లెవెల్, మళ్ళీ సెకండ్ గ్రోత్ ఏమొస్తుందంటే వైటల్ లెవెల్. వైటల్ లెవెల్ దేనికి అంటామంటే మనం బిగినర్ కానీ, స్టార్టర్ కానీ, ఓపెనర్ కానీ, ఈగల్ కానీ, రన్నర్ కానీ, విన్నర్ కానీ, స్టార్ కానీ, ఇవన్నిటికీ మనం ఏమంటామండి వైటల్ లెవెల్. వైటల్ లెవెల్ దాటిన తర్వాత రాయల్టీ, రాయల్టీకి గోల్డ్, స్టార్ గోల్డ్, ప్లాటినం, స్టార్ ప్లాటినం, ఇక్కడ వరకు మనకు రాయల్టీ అంటున్నారు. టెక్నికల్ దానికి ఎప్పుడైతే టెక్నికల్ అంటే పర్ల పైన ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో వాళ్ళకందరికీ టెక్నికల్ అచీవర్స్ అవుతారు. మరి దీంట్లో రావాలంటే ఏం చేయాలి? నెట్వర్క్ బనానా. మనకి బిజినెస్ లో గ్రోత్ ప్రతి స్టెప్ మీద స్టెప్ పెరగాలంటే నెట్వర్క్ పెంచాలి. నెట్వర్క్ పెంచకపోతే బిజినెస్ కాదండి. నెట్వర్క్ పెంచండి. మీకు ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా సార్. మనం అదృష్టం ఒకటి ఏమంటే ఇవాళ మనం అందరం జాయినింగ్ అయిపోయినాం. ఇప్పుడు పియూసి ఎవరైతే వండర్ వరల్డ్ కిక్ ఎవరైనా తీసుకుంటారు అనుకోండి, ఇక్కడ సుస్మిత మేడం గారు ఉన్నారు. మేడం అక్కడ దుబ్బాకల షాప్ నడుపుతారు. మేడం మీరు ఎప్పుడైతే మీరు జాయిన్ చేశారో, షాప్ లైసెన్స్ తీసుకున్నారో, ఎప్పుడైనా కంపెనీ మీకు ఎగ్జామ్ అడిగిందా సుస్మిత మేడం? లేదు సార్. ఎగ్జామ్ అడగలే. మొన్నటిదాకా కూడా షాప్ ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ మన దగ్గర చూస్తే సార్ శ్రీనివాస్ గౌడ్ సార్, మీకు ఎగ్జామ్ అడిగిందా సార్ కంపెనీ? లేదు సార్, ఏం అడగలేదు సార్. అడగలే. సంధ్యారాణి మేడం గారు, మేడం మీకేమైనా ఎగ్జామ్ అడిగిందా కంపెనీ కి మేడం మీరు షాప్ పెడుతున్నారు మీకు ఎగ్జామ్ తీసుకున్నాలని? లేదు సార్, లేదు అడగలే. ఇక్కడ రాజేందర్ సార్ గారు కూడా ఉన్నారు. సార్ మీరు కూడా మీరు తీసుకున్నారు షాపు, కంపెనీ ఏమైనా మీకు ఎగ్జామ్ అడిగిందా? లేదు సార్. ఏమైనా ఎగ్జామ్ ఇచ్చారా? ఇయ్యలే సార్. భలే. ఇక్కడ భారతి మేడం గారు కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం. మేడం మీరు ఎప్పుడైతే మీకేమో మరి ఎగ్జామ్ ఏమైనా మీరు ఎగ్జామ్ ఏమైనా ఇచ్చారా? లేదు సార్, ఇయ్యలేదు సార్. ఇవ్వలే. ఒక్కసారి మనసాకర్ బాబాచి ఆలోచించండి, డీప్ లో ఆలోచించండి. సార్ ఏ రోజైతే వీళ్ళకి షాప్ తీసుకున్నప్పుడు ఇక్కడ ముఖేష్ సార్ కూడా మొన్న రీసెంట్లీ షాప్ తీసుకున్నాడు. సార్ ముఖేష్ సార్ మీరు మొన్న షాప్ తీసుకున్నారు సార్, మీకేమైనా ఎగ్జామ్ తీసుకుందా సార్ ఆర్సీఎం? లేదు సార్, ఏం తీసుకోలేదు సార్. తీసుకోలేదు. నేను మీకు ఇలా డీప్ తోటి మీకు చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే ఇప్పటి నుంచి ఎవరైతే వండర్ వరల్డ్ కిక్ కింద ఎవరైనా అప్లై కింద చేసారంటే కన్ఫర్మేషన్ అయిందంటే వాళ్ళకి ఎగ్జామ్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ కంపల్సరీ. ఎగ్జామ్ కంపల్సరీ అయిపోయింది సార్. ట్రైనింగ్ కంపల్సరీ అయిపోయింది. 3 రోజులు కంటిన్యూ ట్రైనింగ్ చేయాలి. 3 రోజులు ట్రైనింగ్ చేసిన తర్వాతనే అక్కడ టోటల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే అక్కడ ఎగ్జామ్ పేపర్ వస్తుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఆ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ గిన అది రింపిగిన పంపితేనే అక్కడ మీరు అప్లై చేస్తేనే అప్పుడే మీరు ఆ దాంట్లో అక్కడ పాస్ అయితేనే అక్కడ మీరు సక్సెస్, అప్పుడు మీకు షాప్ ఇస్తుంది సార్. ఆలోచించండి సార్. ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చిందైతే రేపటి పరిస్థితి ఎక్కడ దాకా వస్తుందచ్చు. ఇవాళ మనం అదృష్టం, మనం ఆర్సీఎం లో జాయిన్ అయినా మనకు జాయినింగ్ ఫ్రీ దొరికింది. ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాతనంట 2030, నేనైతే 30 చెప్తున్నా, అంత ముందే తెస్తుందంట సిస్టమ్. 2030 తర్వాత గిన ఒక వ్యక్తి గిన జాయిన్ చేయాలంటే 100% ఎగ్జామ్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ తర్వాతనే జాయినింగ్ దొరుకుతుందంట సార్. సార్ అనేజ్డ్ వ్యక్తి ఎవరైతే ఆయనకు రాయరాదు, ఆయనకు మాట్లాడరాదు, ఆ వ్యక్తి పరిస్థితి ఎలా కావాలి సార్? రేపు మన టీం ఎలా కావాలి? రేపు మన టీం పెంచాలనుకుంటున్నాం. అక్కడ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళతో ఎందరో దొరుకుతారు సార్ మన దగ్గర. మన భారతదేశంలోనంట 74% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు సార్. 74% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు మన భారతదేశంలో. మరి 74% జనాలలో మనం ఎప్పుడు మనం ఆర్సీఎం లో జాయిన్ చేస్తాం. అందువల్ల ఇప్పుడు మీరు బేఫికర్ ఉండకండి సార్. ఏదో మన కాలు మీద కాలు వేసుకొని ఇంటికాడ కూర్చుండకండి సార్. ఇవ్వల కోసం చూడకండి, రాబోయే ఫ్యూచర్ కోసం చూడండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు గట్టిగా ఫోకస్ చేసి ఒక నెట్వర్క్ మీ కింద టీం తయారు చేయండి. ఎక్కడన్నా ఎవరన్నా బల్లి ఆయన బిజినెస్ చేయకపోని కానీ ఆయన జాయిన్ చేసి మీ టీంలో ఉంచండి. జాయిన్ చేసి ఆయనకు పర్చేజ్ చేయించుకుంటే ఒక చెట్టు పెట్టినట్టు దానికి వాటర్ పోస్తూ ఉండండి అంతే. అదొక్క రోజు చెట్టు ఒక మొలక నుంచి ఒక చెట్టు పెరిగి చెట్టు దగ్గర వృక్షమైనాక తర్వాత ఆ నీడని మీకు ఫ్యూచర్ మీకు అంత ఇస్తుందంట. ఇలా నా కింద నెట్వర్క్ చూస్తే 1,30,000 నెట్వర్క్ నా డౌన్లైన్ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా నేను అనుకున్నా నేను చాలా తక్కువలో ఉన్నా, ఇంకా దీనికి చాలా పెద్ద చేయాలి అని నేను సార్ ఆలోచించాను. అందుకోసమే ఇప్పుడే మనకు టైం ఉంది సార్. మనకి ఎంత పెద్ద నెట్వర్క్ పెంచుకుంటే అంత మంచి సిస్టమ్ అప్డేట్ ఉంది సార్. ఈ నెట్వర్క్ బడానా అంటే ఏమో
జాయిన్ చేసుడు ఇంపార్టెంట్ కాదు. జాయిన్ చేసుడు ఎంత పొడి సార్, వెళ్ళి మన గురించి భారతి మేడం గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టాల దగ్గర అయితే జాయిన్ అయిపోతారు, నో ప్రాబ్లం, మేడం చూసి జాయిన్ అయిపోతారు అంతే. కానీ వాళ్ళకు సెటప్ చేయాలి సార్. రెండోది అంటే వాల్యూ తీయాలి దాని నుంచి. మనం ఎక్కడైతే మన డౌన్ లైన్ లో షాప్స్ ఎక్కడైనా, మనం ఎక్కడైతే మన డౌన్ లైన్ లో డిస్ప్లే వాల్స్ ఎక్కడైనా, ఎక్కడైతే మనం జాయిన్ చేసినాం అక్కడ వాల్యూమ్ వస్తుందా వస్తలేదా అక్కడ సర్చ్ చేయండి. ఎందుకోసం అంటే ఐడి టర్మినేట్ అయిపోయిందంటే ఎక్కడైనా జాయిన్ చేయగలుగుతాడు. అందుకోసం అంటే ఐడి టర్మినేట్ కాకుండా వల్ల ఆయన ఎంత ఉంటే ఆయన కొనిపియండి ఇవ్వాల, లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి ఆయన కన్ఫర్మ్ ఆ బిజినెస్ లో సక్సెస్. హెచ్వర్ బడానా వాల్యూమ్ పెంచి దాంట్లో ప్లీజ్ సారీ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే హెచ్వర్స్ లేపండి సార్. బిగినర్స్ తయారు చేయండి, స్టార్టర్ తయారు చేయండి. ఒక్కసారి మీ టీంలో ఎవరన్నా ఒక వ్యక్తి ఒక బిగినర్ అయి ఒక పులమల పడ్డదనుకోండి, ఆ బిజినెస్ తోటి మీకు సక్సెస్ రిజల్ట్ లేదు. అందుకోసం మన డౌన్ లైన్ ఎక్కువ వైటల్ లెవెల్ మీద ఫోకస్. హెచ్వర్స్ తయారు చేయండి సార్. మళ్ళీ ఇంపార్టెంట్ సార్ ఈ బిజినెస్ లో సక్సెస్ ఒకటి ఏమంటే మనకి ఇవి లేకపోతే బిజినెస్ లో సక్సెస్ కాలేదు. అందువల్ల మనకి ఏమి ఇంపార్టెంట్ ఒకటి ఏమంటే సార్ आरसीएम బిజినెస్ ఒక బేసిక్ ఒకటి ఏం చెప్తుందంటే अपने एचवर में स्किल और डेवलपमेंट करने का ताकि స్ట్రాంగ్ లీడర్ बनाइए. జాయిన్ చేసుడు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి నేర్పుడు చాలా ఇంపార్టెంట్. నేర్పండి సార్. అందుకోసం ఆర్సీఎం బిజినెస్ లో 100% అప్పుడే మన బిజినెస్ గ్రోత్ లో పెరుగుతుంది. గ్రోత్ పెరుగుతుంది. అప్పుడే గ్రోత్ పెరగాలంటే అదే మన టీసీ సార్ గారు చెప్పారు 25%, 50%, 100%. ఆ గ్రోత్ చేయాలంటే డైలీ గ్రోత్ కావాలి. అప్పుడే మన బిజినెస్ అప్డేట్ అయితే పల్లె 100 రూపాయల పీవీఆర్ కనుక పెరగాలి, మనకి 500 పీవీఆర్ పెరగాలి. మన కింద మనం నయ వైటల్ మీద ఫోకస్, వితరంగ కేంద్రకి గ్రోత్. మన ఏరియాలో మన మండల్ ప్లేస్లలో ఎన్నైతే మండల్స్ ఉన్నాయో, ఎన్నైతే మంచి విలేజ్ ఉన్నాయో ఆ విలేజ్లలో ఒక్కొక్క షాప్ ప్లాన్ చేయండి సార్. కానీ షాప్ వేసుడు ఇంపార్టెంట్ కాదండి, ఆ షాప్ నడుపుడు చాలా ఇంపార్టెంట్. అక్కడ షాప్ లో అక్కడ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అక్కడ ప్లానింగ్ ఎంత అవుతుంది, అక్కడ ఏరియా మన మండల్ ప్లేస్ లో ఎన్ని విలేజ్లలో ఆ విలేజ్లలో బిజినెస్ పోయిందా లేదా అని మీరు చెక్ చేయండి సార్. స్వయంకి ఖరీది హాత్ హాత్ బిల్లింగ్ ఎప్పటికప్పుడు ఇవాళ బిల్లింగ్ వచ్చిందా వీళ్ళు అంటే బిల్ చేయండి. మీ డిస్ప్లే వాళ్ళ మీద బిల్ ఉంటుంది కానీ అలా మనం బిల్ చేద్దాం కదా 30 తారీఖు అనుకుంటాం, కాదు ఇవాళ పర్చేజ్ చేసినా ఇవ్వలేం చేయండి. ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు వచ్చే మార్కెట్ అంతా చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఎవరో క్రాస్ లెగ్ వచ్చి అంటాడు అన్న నువ్వు ఆర్సీఎం లో జాయిన్ చేయి. ఆయన ఏమంటాడు నేను ఆర్సీఎం లో జాయిన్ అయిపోయిన ఆల్రెడీ ముందే. కానీ ఆయన అంటాడు నీ ఐడి ఒకసారి ఓపెన్ చేసి చూడు, నీ ఐడి ఒకసారి ఓపెన్ చేసి చూడు అంటాడు. నాకు ఐడి తెలియదు అని అన్నాం అనుకోండి, ఐడి ఒకటే తెలిసింది అనుకోండి, అప్పుడు ఆయన బిజినెస్ తోటి ఆయన ఐడి లేపేసిండు అనుకోండి సార్. అప్పుడు ఐడి మనకు ఆయన చెక్ చేసి చూసిండు అనుకో, ఆయన వేరే క్రాస్ లెగ్ అతను వచ్చి అప్పుడు ఏమంటాడు తెలుసా, చూడు సార్ మొన్న నువ్వు 500 సామాను కొన్నావు, 500 రూపాయల సామాను కొన్నావా, ఇగో కొన్నావు కానీ నీ పేరు మీద బిల్లే కొట్టలే, ఇసుంటి మీ అప్లైన్స్ సార్, ఇసుంటి సార్ మీరు మీ అప్లైన్స్ ఇలా అని ఏదో ఒక నెగిటివ్ చేసిండు అనుకో, రేపటిలో మైనస్ అవుతాం. అందుకోసం టీసీ సార్ చెప్పారు ఏమంటే ఎప్పటికప్పుడు బిల్ చేసేయండి. ఎవరిదన్నా కానీ బిల్ కొన్నాడా ఇవాళ కంప్లీట్ చేసేయండి. ఒక టైంలో పొద్దున్న సర్వర్ ప్రాబ్లం ఉంటే మధ్యాహ్నం చేసేయండి, మధ్యాహ్నం ప్రాబ్లం ఉంటే సాయంత్రం చేయండి, రాత్రి 12 గంటల వరకు 100% మన గ్రోత్ కావాలి. గ్రోత్ అయితేనే బిజినెస్ లో మనము సక్సెస్ అవుతాం. అందువల్ల మనకు ఇంపార్టెంట్ ఒకటి ఏమంటే గ్రోత్ చేద్దాము, గ్రోత్ చేస్తేనే సక్సెస్, గ్రోత్ చేయకపోతే సక్సెస్ లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ సార్ 100% ప్రొడక్ట్ యూజ్, ఆన్లైన్ పర్చేసింగ్ కానీ ప్రతి నెలల డెవలప్ కోసం కానీ యాక్టివ్ చేయాలంటే ప్రతి నెలలో మన బిజినెస్ యూఎల్పి ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి వెల్కమ్ మీటింగ్ చేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయండి. మనం ఏం చేస్తామంటే జాయినింగ్ అయ్యే వరకు ఎంబడబడతాం, జాయినింగ్ అయిపోయిందా మళ్ళీ మనం విడిసబెట్టేస్తాం, నువ్వెవరో నేనెవరో అనుకుంటాం. అది కాదండి. అందుకోసం అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మళ్ళీ గురుకుల మీద ఫోకస్ చేయండి, ఉడాన్ల రిజిస్ట్రేషన్ కానీ వీర్ ఆర్ వీరంగాలను కూడా ఫోకస్ చేయండి. మొన్న రీసెంట్లీ మేడంది ప్రవళిక మేడంది వాళ్ళు ఉడాన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ వచ్చింది. మీరు సర్టిఫికేట్ ఎప్పుడైతే ఎంబడ పెట్టుకొని బుక్ లో పెట్టుకొని వెళ్ళండి. మీరు ఎవరైనా అడిగారు అనుకో నేను వీళ్ళ నా సర్టిఫికేట్ ఉంది నాకు ఈ సిస్టమ్ నుంచి అని చూపెట్టచ్చు. అందుకోసం అంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ స్పెషల్ వినండి, దానికోసం కంటిన్యూ ఫోకస్ చేయండి సార్. నేను ఈ బిజినెస్ లో సక్సెస్ చేయాలంటే 100% సెల్ఫ్ రీపర్చేస్ కంపల్సరీ ఉండాలి. గ్రోత్ ప్రతి నెలలో గ్రోత్ ఉండాలి. గ్రోత్ ఇన్ రిటైలింగ్ మీ పర్సనల్ సేల్ చేయాలి. గ్రోత్ ఇన్ న్యూ జైనింగ్ మీద ఫోకస్ చేయండి. గ్రోత్ ఇన్ సెమినార్ మీద ఫోకస్ చేయండి. దుకాన్ అప్ని దుకాన్ అంటే మన డిస్ప్లే వాల్ మీద ఫోకస్ చేయండి. గల్లీకి ఒక డిస్ప్లే వాల్ ఓపెన్ చేయండి. ఎందుకోసం అంటే గల్లీకి ఒకసారి స్టార్ట్అప్ అయిందా మీ ఏరియాలో బిజినెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అక్కడ ఫోకస్ చేయండి. యాక్టివ్ మన గ్రోత్ ఇన్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ తయారు చేయండి, యాక్టివ్ చేయండి. వాళ్ళకు ప్రతి ఒక్కరు నేర్పండి. మనకి ఈ బిజినెస్ లో నేను ఇంకొక పాయింట్ చెప్తా, మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో ఇంపార్టెంట్ కాదు, మన టీం ఎంత పర్ఫెక్ట్ ఉందో అది ఇంపార్టెంట్.
చాలా మంది ఏమంటారు అంటే నేను వెళ్తేనే నేను నా పేరే రావాలా, నా డౌన్లైన్ ఏదైనా నాకు అవసరం లేదు, నేను ఎక్కడ మీటింగ్కి వెళ్తే నా పేరే రావాలనుకుంటాం. నా పేరు వస్తే సక్సెస్ కాలేం, నా డౌన్లైన్ పేరు వస్తే సక్సెస్. ఈ బిజినెస్ టీమ్ కు సక్సెస్ చేపియండి. అలా అందుకోసం మనకి బిజినెస్ తోటి గ్రోత్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మన లోపల మనం కూడా చేంజ్ చేయండి. పర్సనల్ డెవలప్ కావాలంటే బుక్స్ చదవాలి సార్. బుక్స్ మనం ఎప్పటిదాకా చదువుమో అప్పటిదాకా మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. గ్రోత్ ఇన్ ద మ్యాచ్యూరిటీ, మనం మ్యాచ్యూరిటీ తయారు కావాలి. మీరు పర్సనల్ ఎప్పుడైనా మీ అప్లైన్ మీ దగ్గర వచ్చిందంటే మన బిగినర్ కు కమిషన్ ఎలా వస్తుంది, స్టార్టర్ కు కమిషన్ ఎలా వస్తుంది సార్, కమిషన్ ఎలా వస్తుంది సార్ అని అడగండి. ప్లాన్ కమిషన్ ఎలా, కంపెనీ ఎక్కడ సార్, కంపెనీ ఎక్కడ తయారైంది, ప్రతి ఒక్కటి మ్యాచ్యూరిటీ మీ దగ్గర ఉండాలి. ఎందుకోసం అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిండు, నేను 1 లక్ష రూపాయల బిజినెస్ చేస్తాను, నాకు డబ్బులు ఎన్ని వస్తాయి అంటే చెప్తే నాకు తెలియదు సార్, నా అప్లైన్ తెలుసు అంటే, అమ్మ నువ్వు ఎన్ని రోజులు అయి జాయిన్ అయ్యా అడుగుతాడు. నేను 3 సంవత్సరాలు ఆర్సీఎంలో జాయిన్ అయ్యి. ఒకవేళ మనకే రాకపోతే మనం డౌన్ లైన్కి ఏం చెప్పగలుగుతాం, చెప్పలేము. అందువల్ల మనం క్లియరిటీ కావాలి. గ్రోత్ ఇన్ ద వర్కింగ్, మనం గ్రోత్ వర్కింగ్ చేయాలి. గ్రోత్ ఇన్ ద ఫీల్డ్ వర్క్ చేయాలి సార్. మనం ఫీల్డ్ వర్క్ మీద ఫోకస్ ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రోత్ ఇన్ ద లెవెల్ మనం ఫోకస్ చేస్తేనే 100%. ఆర్సీఎం आपको उद्देश्य आपको 24 कैरेट बनाना चाहता है. మనకు 24 క్యారెట్ మన గోల్డ్ ఇవ్వాలని ఆర్సీఎం ఆలోచన, మన అప్లైన్ ఆలోచన అదే. మనం ఎక్కడన్నా మనం నిలబడినా, సుస్మిత మేడం ఎక్కడ కూడా వెళ్ళినా 100% ఆర్సీఎం ప్లాన్ చెప్పరావాలి, 100% చెప్పొస్తుంది. అందుకోసం స్టార్ట్అప్ అట్లా మనం ఒక్కొక్క లీడర్ మీద ఫోకస్ అప్డేట్ చేయాలి సార్. ఎవరెట్లా ప్లాన్ చెప్తున్నా చూడండి, వాళ్ళకి ప్లాన్ చేయండి. బస్ ఒక్కటే మిషన్ రాయల్టీ, మిషన్ మై బనూంగా గేమ్ చేంజర్, మై బనూంగా గేమ్ చేంజర్. దీని మీద ఫోకస్ చేయండి సార్. గేమ్ చేంజర్ మీద మీరు ఫోకస్ చేయకపోతే బిజినెస్ లేదు. మన అప్లైన్ దేని మీద అయితే ఫోకస్ చేసిండో మనం అదే ఫోకస్ చేస్తే దాని మీద వెళ్ళిపోవచ్చు మనం. కానీ అప్లైన్ ఒకటి చెప్తున్నాడు, మనం ఒకటి చేసినామంటే మనం బిజినెస్ లో సక్సెస్ కాలేదు. మీరు చూడండి సార్, మీకు వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలని ఉంది, మీరు నాగ్పూర్ బస్ ఎక్కిరు అనుకోండి సార్, మీరు హైదరాబాద్ వెళ్ళగలుగుతారా? వెళ్ళలేం మనం. అందువల్ల మన అప్లైన్స్ ప్లానింగ్ ఒకటి ఏమంటే గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ ఏం చేస్తుంది, గేమ్ చేంజర్ లో 3 స్కిల్ నేర్పుతుంది సార్. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్, ఇంకోటి ప్రెజెంటేషన్ స్కిల్, రిటైల్ స్కిల్. ఈ 3 స్కిల్ నేర్పుతుంది. ఈ 3 స్కిల్ ఏం చేస్తుడంటే 5000 పీవీ ఎవరైతే ఫిబ్రవరి మంత్ చేసిరో, ఈ మంత్ లో 10,000 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3 స్కిల్ కౌంట్ చేస్తున్నారు సార్. కానీ అదృష్టం ఒకటి ఏమంటే అత్రి సార్ ఒక అవకాశం ఏమి ఇచ్చిండంటే, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినాం. ఈ మంత్ లో ఎవరైతే 10,000 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళ గేమ్ చేంజర్ క్లబ్ లా ఎంటర్ అయిపోతున్నారు. ఈ 3 స్కిల్ నేర్పదలి కూడా అవకాశం మనకు దొరుకుతుంది. కానీ ఈ 3 స్కిల్ నేర్చుకుందల కోసం సార్ ఇక్కడ మనకు ఇంత మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది సార్. అందుకోసం అంటే గేమ్ చేంజర్ వచ్చిన వల్ల హౌ టు వర్క్ ఏమైతే సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ 5,000 పీవీ మంత్లీ ప్లస్ 10,000 పీవీ ఫీజ్ ఆఫ్ ఇయర్లీ, ఇయర్ లో 2 టైమ్ 10,000 పీవీ చేసే అవకాశం దొరుకుతుంది అన్నట్ల. మేక్ అదర్ డూప్లికేబుల్, మన టీం డూప్లికేషన్ తయారు చేయాలని, డూప్లికేట్ తయారు చేయాలని ఆర్సీఎం తయారు చేస్తుంది సార్. విచ్ విల్ ద ఫోకస్ దట్ విల్ ద లెవరేజ్, जो फोकस करेगा वही बड़ा हो जाएगा సార్. మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తారో అదే మీకు సక్సెస్ వస్తుందంట. మీరు ఒకటేలా గేమ్ చేంజర్ గురించి మీరు మాట్లాడకపోతే మీ టీం కూడా మాట్లాడాలి. గేమ్ చేంజర్ చాలా మంచి ఇంపార్టెంట్ సార్. అంటే మనకు ఇంపార్టెంట్ సార్. ఎందుకోసం అంటే మనకు ఫాస్ట్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే గేమ్ చేంజర్. మనం గేమ్ చేంజర్ లో 5,000, ఈ 5,000 ఈ మంత్ లో కూడా ఎవరైనా 5,000 తీసుకొచ్చి జాయినింగ్ చేసుకు 5,000 పీవీ వేసినా గేమ్ చేంజర్ క్లబ్ లో ఎంటర్ అవుతాం. కానీ అక్కడ వాళ్ళకి ఎక్కడైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకు టికెట్ వస్తుంది. 500 రూపీస్ టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ అక్కడ కౌంట్ అవుతుంది. అక్కడ మనకు హైదరాబాద్ లో ఈ గేమ్ చేంజర్ క్లబ్ ట్రైనింగ్ ఉంది. ఎవరైతే 5,000 పీవీ మంత్ లో చేసినా కూడా వాళ్ళకు కూడా గేమ్ చేంజర్ లో వస్తారు, రావచ్చు. కానీ ఎవరైతే గేమ్ చేంజర్ తర్వాత ఈ మంత్ లో 10,000 చేస్తారో అక్కడ వాళ్ళకు ఆ ట్రైనింగ్ ఎంట్రీ ఫీజు ఫ్రీ ఉందన్నట్టు. టికెట్ తలగదా 500 రూపీస్ లో మనం అక్కడ 10,000 దాని మీద కాబట్టి. కానీ ఇంకోటి ఏమంటే ఎవరైతే ఈ మంత్ లో 10,000 పీవీ వేసుకొని గేమ్ చేంజర్ ఎంటర్ అవుతారో వాళ్ళకు డిసెంబర్ వరకు కంటిన్యూ ఆ క్లబ్ లో ఉంచుతారంట. ఇది మంచి జ్ఞాపకం ఉంచండి, మంచి అర్థం చేసుకోండి సార్. 5,000 పీవీ వేస్తే గేమ్ చేంజర్ ట్రైనింగ్ రావచ్చు, వచ్చి అక్కడ ఎంట్రీ ట్రైనింగ్ అటెండ్ చేయొచ్చు. కానీ ఒకటే ట్రైనింగ్ అటెండ్ చేయొచ్చు. అక్కడ మాత్రం టికెట్ 500 రూపీస్ ఉంటుంది సార్. 500 ఉంటుంది తెలియదు, 100,000 ఉంటుంది తెలియదు సార్. ఎందుకోసం అక్కడ దాన్ని హాల్ది ఎట్లా ఉంది, దాని మ్యాచ్యూరిటీ దానికి మీకు ఆలోచిస్తారు. కానీ ఎవరైతే ఈ మంత్ లో 10,000 పీవీ చేస్తారో ఆ గేమ్ చేంజర్ క్లబ్ ఏదైతే ట్రైనింగ్ ఉందో అక్కడ ఫ్రీ వస్తున్నాం. కానీ దీని గురించి ఆలోచించండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఈ మంత్ లో ఒక 10 మందికి గేమ్ చేంజర్ 5,000 బిజినెస్ చేయించినామంటే 50,000 బిజినెస్ మన కింద కౌంట్ అవుతుంది.
అంటే మనం 5,000 పీవీ చేసిన వల్ల మన డౌన్ లైన్ కూడా 5,000 పీవీ చేసినట్టు తయారవుతుంది. ఒకవేళ మనమే 5,000 పీవీ చేయకపోతే మనం వేరే వాళ్ళకి ఏం 5,000 చెప్పగలుగుతామా? చెప్పలేం మనం. మీరు చూడండి, ఏ ఫంక్షన్లకైనా మీరు ఏ ఫంక్షన్ లో మీరు వెళ్ళిండ్రు, అక్కడ మీరు తిన్నారనుకో, ఎవరైనా అడిగినారు టెస్ట్ ఎలా ఉంది, అక్కడ బిర్యానీ టెస్ట్ చికెన్ బాగుందా మటన్ బాగుందా అడుగుతారు. సార్ మటన్ చాలా మంచిగా ఉంది సార్, టెస్ట్ చాలా బాగుంటాయి. ఎప్పుడు చెప్పగలుగుతాం మానస మేడం గారు? ఎప్పుడు చెప్పగలుగుతాం? సార్ దాని టేస్ట్ చూసినప్పుడే 100%. మనం దాని టేస్ట్ చూసిన తర్వాత మన నోట్లో వేసిన తర్వాతనే దాని టేస్ట్ అర్థమైపోతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా మనం చెప్పగలుగుతాం, అన్న చికెన్ చాలా మంచి, చికెన్ అంత టేస్ట్ లేదు కానీ మటన్ చాలా మంచిగా ఉంది సార్. లేదు జిలేబీ తిన్నా, జిలేబీ చాలా టేస్ట్ ఉంది సార్, జిలేబీ చాలా, కాలా జామున్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు తెలుస్తుంది? తిన్న తర్వాత. అందువల్ల మనం తినకపోతే మనం డౌట్ తోటి చెప్తాం, ఏమో సార్ ఏమో మంచిగా ఉండొచ్చు. చూడండి ఒకసారి, మనంగిన డైమండ్ క్లబ్ చేయకపోతే, మనంగిన గేమ్ చేంజర్ క్లబ్ లో రాకపోతే మన డౌన్ లైన్ కు గేమ్ చేంజర్ కాన్ఫిడెన్స్ తోటి చెప్పలేము మనం. అందువల్ల ముందు మనం రావాలి, మళ్ళీ మన టీం కు తీసుకురావాలి. మనం తీసుకొస్తేనే మన టీం కు అప్డేట్ కావచ్చు. అందువల్ల మెయిన్ ఇంపార్టెంట్ సార్ మనకు ఈ గేమ్ చేంజర్ కేవలం ఇది ఒక జనవరి ఫిబ్రవరి మార్చ్ కాదండి. ఇది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్, ఈ 3 నెలలు కంటిన్యూ, సారీ ఈ 1 ఇయర్ టోటల్ కంప్లీట్ చేస్తున్నాం సార్. 2026 డిసెంబర్ వరకు ఈ గేమ్ చేంజర్ క్లబ్ లో వస్తున్నాం. ఒకవేళ ఈ మంత్ లో మీరు గేమ్ చేంజర్ క్లబ్ లో వచ్చినామంటే నెక్స్ట్ మంత్ మీరు ఒక 10 మంది కూడా 5,000 పీవీ వేయించారంటే, ఆ 10 మంది రేపు 10 మందికి నాకు కన్వర్ట్ చేస్తే 100 మంది 3 నెలల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మనం 100 మంది 5,000 రూపాయల పీవీ చేశారంటే 5 లక్షల బిజినెస్ వస్తుంది సార్. 3 నెలల రాయల్టీ తీసుకోవచ్చు సార్. మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఓన్లీ 3 months లో రాయల్టీ హెచ్ఓర్ అయింది సార్, 6 months లో టెక్నికల్ హెచ్ఓర్ అయింది సార్. అసలు లీడర్స్ మన దగ్గర ఉన్నారు. అందువల్ల ఇది కంటిన్యూ ఫోకస్ చేయండి. జూలై ఆగస్టు మీద ఫోకస్ చేసి రేపు 100 మంది రేపు 10 మంది కన్వర్ట్ చేస్తే 1000 మంది డైమండ్ క్లబ్ లో వస్తున్నారు, గేమ్ చేంజర్ క్లబ్ లో వస్తున్నారు. గేమ్ చేంజర్ క్లబ్ లో వచ్చారంటే ఈ మినిమం బిజినెస్, మన బిజినెస్ 50 లక్షల బిజినెస్ అవుతుంది. టెక్నికల్ ఈజీ వెళ్ళగలుగుతాం. కానీ మనం చేయకపోతే మన టీం చేయదు సార్. ముందు మన ఐడి మీద చెక్ చేయండి. రేపటి రోజుల గేమ్ చేంజర్ क्लब ला स्पेशल మీ అందరికి తెలుసు 2026 इन इंडिया सबसे ज्यादा ग्रोथ करने वाली यदि टीम कोई है तो केवल नंबर 1 टीम ऑफ इंडिया, नंबर 1 टीम ऑफ इंडिया అని పేరు వస్తుంది. కానీ నాకు ఒక రిక్వెస్ట్ ఒకటి ఏమంటే, నా ఒక టార్గెట్ ఒకటి ఏముందంటే, ఈ నంబర్ 1 టీం లనే హైయెస్ట్ టీం లీడర్స్ ఎవరు ఉన్నారంటే ఓన్లీ శ్రవణ్ సార్ టీం అని కనబడాలి. ఓన్లీ శ్రవణ్ సార్ ఎక్క గేమ్ చేంజర్ క్లబ్ లో ఎవరు ఉన్నారు, ఎక్క హెచ్వర్స్ ఎవరు ఉన్నారు, కేవలం మన శ్రవణ్ సార్ టీం, సుభాష్ సార్ టీం అని ఇక్కడ అనిపించాలి. ఇక్కడ అప్డేట్ చేయాలి మనం. ఇక్కడ మన టీం చేయాలి. గంగాజలం సార్ టీం, శ్రీనివాస్ సార్ టీం అని ఒక పేరు కావాలి సార్. వేరేళ్ళు కాదు, మన టీం మన ప్లాన్ చేయాలి. గంగాధర్ సార్ అని ఒక టీం తోటి ఒక బ్రాండెడ్, అలా మన చేతిలో ఉన్న సార్. ఇది ఎవరి చేతిలో లేదు. మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తారు, మనకు అదృష్టం ఈ యొక్క ఇంకా మనకు ఒక 6 days మనకు టైం ఉంది. దీని మీద మనం ఫోకస్ చేసినామంటే నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాలో హైయెస్ట్ మన దగ్గర గేమ్ చేంజర్ క్లబ్ లో 5000 పీవీ అయితే 5000 పీవీ వాళ్ళకి చేపియండి. 5000 పీవీ చేసిన ఆ క్లబ్ లో వచ్చే క్లబ్ లో రాకపోను, కానీ ట్రైనింగ్ అయితే రావచ్చు వాళ్ళు. కానీ ఆ ట్రైనింగ్ ఈయన మార్కెట్ లకి చేపియాలంటే సార్ ఒక్కొక్క గేమ్ చేంజర్ కాకుండా ఇట్స్ పెట్టండి, మార్కెట్ లకి మీరు ఒక ప్రెజెంటేషన్ స్కిల్ నేర్చుకున్నాలంటే మినిమం 50,000-50,000 రూపీస్ ఫీజు ఉంది. కానీ ఇక్కడ అదృష్టం ఒకటి ఏమంటే ఆ స్కిల్ మనకి ఇక్కడ ఫ్రీ వస్తుంది సార్. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనకు ఎవరైతే 5000 పీవీ చేస్తే వాళ్ళకి అందులో ఎంటర్ అవుతున్నాం. కానీ గేమ్ చేంజర్ క్లబ్ లో 10,000 పీవీ ఈ మంత్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు దాంట్లో ఆ స్కిల్ లో ఎంట్రీ ఫ్రీ ఉంది. కేవలం ఒకటే మీటింగ్ కాదు, కంటిన్యూ 2026 వరకు కంటిన్యూ వాళ్ళకు ఫ్రీ ఎంట్రీ దొరుకుతుంది సార్. ఆన్లైన్ లో కంటిన్యూ సార్ మనకు అది ఓన్లీ అదే గ్రూప్ వాళ్ళకి ఇస్తాడంట. ఆ స్కిల్ కోసం మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్, ప్రెజెంటేషన్ స్కిల్, రిటైలింగ్ స్కిల్ దాంట్లో ఫోకస్ చేస్తుంది. దాని మీద మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. 5000 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఓన్లీ అక్కడ ఎంట్రీ చేస్తున్నాం. కానీ అదృష్టం ఒకటి ఏమంటే మనకి ఇక్కడ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనము. ఎవరైతే ఈ నెలలో 10,000 పీవీ ఎవరైతే చేస్తారో, సెల్ఫ్ ఐడి మీద ఎవరైతే 10,000 పీవీ చేస్తారో వాళ్ళకు ఒకటి స్పెషల్, ఒకటి వాళ్ళకు ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ మన ఏరియాలో పెడుతున్నాం సార్. ఎవరైతే 5,000 పీవీ చేస్తే ఆ గేమ్ చేంజర్ క్లబ్ అయితే అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే అది వేరా, ఇంకొకటి సెలబ్రేషన్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ పెడుతున్నాం. మనం ఆల్ టోటల్ మన ఏరియాలో కూడా మనకు నిర్మల్లో ఉంది,
హైదరాబాద్ లో ఉంది. అట్లా ప్రతి ఒక్క విడివిడిగా సోలాపూర్ కానీ, నిర్మల్ కానీ, యవత్మాల్ కానీ, హైదరాబాద్ కానీ, చంద్రపూర్ కానీ, బీదర్ కానీ, ఇలా ప్రతి ఏరియాలో అల్లపల్లి కానీ, ఈ ఏరియాలో ప్రతి జాగలో మీటింగ్స్ ఉన్నాయి. కానీ ఈ మీటింగ్ లో అక్కడ వీళ్ళందరికి అక్కడ సెలబ్రేషన్ చేస్తాం. దీంట్లో ఈ సెలబ్రేషన్ ఎవరికి చేస్తారు? ఎవరైతే 10,000 PV చేస్తారో వాళ్ళకి అక్కడ బ్యాచ్ తోటి సెలబ్రేషన్ చేస్తున్నారు. బ్యాచ్ పెట్టి సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ ఎవరైతే ఈ మంత్ లో గేమ్ చేంజర్ క్లబ్ చేసి 10,000 PV వేసి ఒక టైంలో ఓపెనర్ అండ్ అబోగిన అయినరు అనుకోండి, ఈ మంత్ లో వాళ్ళకు ఒక ట్రాఫీతో సహా సన్మానం చేస్తున్నాం. అక్కడ గేమ్ చేంజర్ మెడల్ ఇస్తున్నారు, ప్లస్ అక్కడ ట్రాఫీ కూడా వస్తుంది. ఎవరికి వస్తుంది? ఓపెనర్ అండ్ అబోవ్. ఓపెనర్కి వెళ్ళి స్టార్ వరకు ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో వాళ్ళకి అది అవకాశం ఉంది. అందుకోసమే ఇప్పటి నుంచి ఆలోచించండి. ఇప్పటి కూడా టైం ఏం పోలే. మీరు ఇప్పటి వరకు బిజినెస్ ఎంత ఉంది చూడండి. మీ పర్సనల్ 10,000 అయిందా కాలేదో ముందు చూడండి. 10,000 ఈయన కాకపోతే ఇవాళ రేపు ఈ 2 రోజులు చేసేసుకోండి. ఇవాళ రేపు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకో రేపు మన అదృష్టం ఒకటి ఏమంటే మన అప్లైన్ గ్రేట్ మానిటర్ డాక్టర్ రాజేంద్ర సోని సార్ రేపు సెలబ్రేషన్ కోసం వస్తున్నాడు. డాక్టర్ రాజేంద్ర సోని సార్ గారు రేపు వస్తున్నాడు. ఆ ప్రోగ్రామ్ లో మన ఫోటో కూడా కనబడాలి. 10,000 మనది కావాలి, మన టీం తోటి. అందుకోసమే మై బనుగా గేమ్ చేంజర్, మై బనాంగా గేమ్ చేంజర్. మళ్ళీ లాస్ట్ ఇంకొక పాయింట్, ఎందుకోసం టైం కూడా చాలా అయింది. ఒకటేమంటే లాస్ట్ పాయింట్ ఇంకొకటి మీతో మాట్లాడే ఎందుకోసం మనకు ఎందుకో వేరే టీంలు అందరిలో వస్తున్నాయి గేమ్ చేంజర్ క్లబ్ ఎక్కువ, కానీ మన టీం గేమ్ చేంజర్ క్లబ్ వస్తలేవు. మరి మన టీంలో ఎక్కువ గేమ్ చేంజర్ క్లబ్ లో రావాలంటే మనం ఏమైనా స్టార్ట్అప్ చేయాలి. ఎవరైతే ఈ మంత్ లో 10,000 PV ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక గోవా టూర్ వాళ్ళకు ప్లాన్ చేశారు సార్. 2 night 3 days గోవా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కానీ గేమ్ చేంజర్ క్లబ్ లా ఎవరికి తీసుకుంటున్నారంటే ఎవరైతే 10,000 PV చేసిరో వాళ్ళకే దాంట్లో ఎంట్రీ తీసుకుంటున్నారు. అక్కడ గేమ్ చేంజర్ క్లబ్ ఆల్ ఓవర్ ఇండియాలో మన నంబర్ 1 టీమ్ ఆఫ్ ఎందరైతే ఉన్నారో అందరితో వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఛార్జ్ మాత్రం అంతా మనదే. కానీ అదృష్టం ఒకటి ఏమంటే అక్కడ వెళ్ళిన తర్వాత గోవా వెళ్ళే అవకాశం దొరుకుతుంది, తక్కువ రేట్లో మనం వెళ్ళే అవకాశం దొరుకుతుంది, లీడర్స్ తోటి ఉండే అవకాశం దొరుకుతుంది అన్నట్లు. అక్కడ కేవలం గేమ్ చేంజర్ క్లబ్ వాళ్ళకి ఓన్లీ గేమ్ చేంజర్ క్లబ్, ఓన్లీ గేమ్ చేంజర్ క్లబ్ గోవా వెళ్ళే అవకాశం మనకు ఒకటి దొరుకుతుంది. అదృష్టం మంచి ఆపర్చునిటీ మనకు ఉంది. గోవా వెళ్ళేది మనకు స్టార్ట్అప్ అప్డేట్ ఉంది. లాస్ట్ పాయింట్ ఒకటి ఏమంటే మనకి ఇప్పుడు కేవలం 7 రోజులే మనకు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్. బస్ మీ డౌన్ లైన్ లా ఓపెనర్ గిన తీయాలనంటే మరి ఏం చేయాలి? మనదైతే ఓపెనర్ వెళ్తుండొచ్చు, కానీ మన డౌన్ లైన్ లో ఓపెనర్ వెళ్ళాలంటే డౌన్ లైన్ లో 50,000 ఎక్కడ అయింది. దానిపైన ఎవరైనా బీలెగ్ లా వాళ్ళ బీలెగ్ లో ఒక 20,000 బిజినెస్ ఎవరిదైతుందని ఆలోచించండి. వాళ్ళ ఓపెనర్ తీయచ్చు, ఈగల్ గిన తీయచ్చు. అక్కడ ఒకటేళ్ళ ఈగల్ రన్నర్ విన్నర్ గిన తీసుకున్నాలంటే స్టార్ తీయాలంటే మనం 1,15,000 బిజినెస్ ఎవరిదైతే అది చూడండి. రాయల్టీ గిన వెళ్ళాలంటే ఒక లెగ్ లో 3.5 లక్షలు యాడ్ అవుతుంది. ఆడ చూసి మిగిలిన బీలెగ్ ను అక్కడ స్టార్ట్ చేయండి. డెప్త్ మీద ఫోకస్ చేయండి. బిజినెస్ అంతా ఇట్లా స్ట్రక్చర్ ప్లాన్ చేయండి. ఇట్లా ప్లాన్ చేస్తారంటే 100% సక్సెస్ ఉంటుంది. బస్ ఈ మంత్ లో మాత్రం నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా ఒక బ్రాండెడ్ టీం నుంచి మన టీం నుంచి ఎక్కువ ఫోకస్ చేద్దాము, మంచి చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ కోసం మీరు అందరూ వచ్చారు, చాలా ఆనందపడ్డా సార్. ఎందుకోసం అంటే ఒకటే మన టీం కోసం కొంచెం ఎక్కువ వేరే చూడాలన్న ఆలోచన ఉంది. నంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాలోనే ఒక హైయెస్ట్ టీం ఎవరిది ఉందంటే ఓన్లీ మన టీం పేరు రావాలి. అచీవ్మెంట్స్ ఎక్కువ మన టీంలో ఉండాలి. గేమ్ చేంజర్ క్లబ్ లో కూడా మన టీమే ఉండాలి. అక్కడ వెళ్తే కేవలం మన టీం అక్కడ ఒక సైడ్ లో కూర్చుండే పెడితే వీళ్ళు కేవలం శ్రవణ్ సార్ టీం JRCM అని ఇక్కడ స్టార్ట్అప్ కావాలి సార్. అందుకోసం ఇలా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ బిజినెస్ కోసం మీరు ఈ మీటింగ్ కు మీరు అందరూ వచ్చారు, చాలా ఆనందం. మళ్ళీ ఇంత మంచి అప్పటి మన RCM బిజినెస్ లో ఉన్నాము. అందుకోసం ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ జాయినింగ్ మీద ఫోకస్ చేయండి. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ జాయినింగ్. లేకపోతే చూద్దాం కదా, చేద్దాం కదా, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే 3వ వ్యక్తి వచ్చి జాయిన్ చేసుకుని వెళ్ళిపోతారు. అందుకోసం ఆగకండి. జీవితం అంతా పనిచేసే అవసరం లేదు. ఓన్లీ 5 సంవత్సరాలు RCM చేశారు. ఈ 5 సంవత్సరాలు అయితే ఇప్పుడైతే పట్టేస్తారు. ఓన్లీ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు గట్టిగా ఫోకస్ చేసిరంటే జీవితం అంతా మనం పనిచేసే అవసరం లేదు. అందుకోసం మంచి అప్పర్చునిటీ ఉంది. థ్యాంక్ యూ. మనకి అవకాశం ఇచ్చారు ఈ మంచి టీం నుంచి. ఈ టీం కు నాకు మాట్లాడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. ఓవర్ టు మానస మేడం. వెల్కమ్, స్వాగతం మేడం. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు మీకు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క లీడర్ కూడా ట్రై చేస్తారు సార్. మీరు చెప్పినట్టు మన భారతదేశంలో ఫస్ట్ నెంబర్ 1 తెలంగాణలో మీరు ఎట్లా ఉన్నారు భీమ్గల్ టీం నుండి సార్ అట్లాగే పేరు చెప్తారని నేను కూడా ఆశిస్తున్నాను సార్. సార్ చెప్పిన దానికి మీకు ఇంకా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్.
శ్రీనివాస్ గౌడ్ సార్, సిరికొండ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, గురుదేవ్ సాయినాథ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రత్యేకంగా శ్రావణ్ సార్ టీం మీద మీ యొక్క నజర్ ఉండడం అనేది చాలా మాకు అదృష్టం సార్. ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు పీసీ వాళ్ళ గురించి కూడా కొత్తగా చెప్పారు సార్ ఒకటి. అది ఎందుకంటే మేము చాలా అదృష్టవంతున్నాం సార్ పీఈసీ పెట్టుకున్నందుకు. ఈ రోజు అంటే రాబోయే రోజులలో ఎగ్జామ్ ఉండడం, ట్రైనింగ్ తీసుకోవడం 3 రోజులు అనేది రాబోయే రోజు కాదు సార్, ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ ఇప్పటి అయిపోయింది. నుంచి అదే అంటే నెక్స్ట్ ఆల్రెడీ 3 PUCలు క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు 3 PUCలు అయిపోయినాయి సార్. వాళ్ళ అలర్ట్ అవుతలేదు అలాది. ఓకే సార్, అందుకే మేము చాలా అదృష్టవంతులం సార్ మేమైతే. ఎందుకంటే ముందే సునీల్ సార్ గారు జాగా ఆపించుకున్నట్లు మేము కూడా పీఈసీ ఆపించుకున్నాం. ముఖ్యంగా మళ్ళా 4 పాయింట్లు చెప్పడం జరిగింది సార్. మీరు బుక్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఫాలో యువర్ డ్రీమ్. సెకండ్ వచ్చేసి క్యాట్ మార్కెటింగ్ బుక్ అని, సంపాదన సాధన. ఇంకోటి 3 వచ్చేసి ఆలోచన, అంటే మంచి ఆలోచన. ఇంకోటి మంచి పని. ఇటువంటి అంటే మీ ద్వారా మేము ఇట్లా వినడం వల్ల మేము కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఇటువంటి చెప్పడం మాకు అదృష్టం సార్ ఇది. అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్లో ఇంకా ఏంటంటే ఇంకోటి మైండ్లోకి రావడం, ప్లస్ నోట్ చేయడం. అండ్ మళ్ళీ దీంట్లో 2 రకాలు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పారు సార్. కమిషన్, మిషన్. అంటే కమిషన్ అంటే ఓన్లీ డబ్బుల కోసం చేసేవాళ్ళు అంటే ఎప్పటికీ ముందుకు పోలేరని దీని అర్థం. అంటే మనము చేసే పని ఏదైతే ఉందో మన గురించి కాకుండా మన టీం కోసం చేస్తే, డౌన్లైన్ కోసం చేస్తే ఆటోమేటిక్ మనం ముందుకు వెళ్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాల్సింది, మనం చేయాల్సింది మన డౌన్లైన్ గురించి. ఎట్లా అంటే డెప్త్లో ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళని బిగినర్ ఎట్లా తీసుకురావాలా, స్టార్టర్ ఎట్లా తీసుకురావాలా, ఎవరు అంటే ఎక్కడ స్లాబ్ కూర్చుంటుంది, వాళ్ళకి ఎలా అంటే వారికి ఏ విధంగా కమిషన్ రావాలా, ఆ కమిషన్ వచ్చేటట్టు చూడాలా. అప్పుడు మనం ఆటోమేటిక్గా మనమే ముందుకెళ్తాం. మనమే రాయల్టీ కావాలని, డైరెక్ట్ రాయల్టీ కావాలా, నాకు ఇది కావాలంటే అది ఎప్పటికీ ముందు. ఎప్పుడైనా డెప్త్లో మనం బిగినర్ ఎట్లా తయారు చేయాలనేది నేర్చుకోవాలి. సో అట్లాగే మళ్ళీ 7 పాయింట్స్ చెప్పడం. జిమ్మదారి అంటే మనం ఖచ్చితంగా టీంని మనం జిమ్మదారిగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్. మన దగ్గర స్కిల్ లేకపోతే, ఒక జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నా మన దగ్గర స్కిల్ లేకుంటే ఆ సర్టిఫికేట్లు అనేటివి 0. అంటే మనకు మాట్లాడడం రాదు, చెప్పడం రాదు, సర్టిఫికేట్లు పట్టుకొని ఎవరు జాబ్ ఇవ్వలేరు. సో మనం ఏదైతే స్కిల్ డెవలప్ ఉన్నదో, హోమ్ మీటింగ్లకు వెళ్ళినా కానీ, ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లానింగ్ చెప్పడము, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడము, అది చెప్పడం ద్వారానే మనకి ఏదైనా జాయినింగ్ రావడం కానీ, వాల్యూమ్ పెరగడం కానీ చాలా అది ఉంటుంది సార్. అట్లాగే టీమ్ అప్డేట్, రోల్ మోడల్, అప్లైన్ ఫోకస్. అంటే ఇప్పుడు అప్లైన్ ఫోకస్ ఎప్పుడు ఉంటుంది? మనం ఏదైనా పని చేసి చూపిస్తే మన మీద నజర్ ఉంటుంది. లేకపోతే ఎక్కడ ఉంటుంది సార్? మనం ఐడియా చేసుకున్నాం, కూర్చున్నాం, లేకపోతే ఓపెనర్ అయినాం, లేకపోతే ఇంకా ఇంట్లో కూర్చున్నాం, ఎవరు చూస్తారు? ఎవ్వరు చూడరు. సో మనం ఎప్పుడు ఫీల్డ్ మీద ఉన్నప్పుడే, మనం ఎప్పుడైతే కొత్త జాయినింగ్స్ కానీ లేకపోతే కింద లీడర్షిప్ని తీయడం వల్ల మనకు అప్లైన్ అనేది మన మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో విశ్వాసం మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మనం ఏమి చేయలేం. అది అసలు 100% అది చేసినా కానీ ఏం లేదు, అంటే చేయడానికి కూడా వీల్లేదు. విశ్వాసం అనేది మనకు ఉండాలా, నమ్మకం మన పైన మనకు నమ్మకం అనేది ఉండాలా. చాలా ఈ 7 పాయింట్లు చాలా నచ్చినాయి సార్. ప్రతి ఒక్కటి ఫాలో అవుతాం. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్, రిటైల్ స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్, ఇవి ఖచ్చితంగా అవసరం. అత్రి సార్ గారు చాలా అద్భుతంగా అక్కడ హైదరాబాద్లో వివరించి చెప్పడం కూడా జరిగింది. మేము ప్రతి నెల అటెండ్ అవుతున్నాం. దీనికోసం ఏం కావాలనేది 5,000, 10,000 ఆల్రెడీ మీరు చెప్పేసారు. 100% సార్. నాకు కూడా 1వ తారీఖు నాడే 10,000 పీవీ చేసుకోవడం జరిగింది. సో అట్లాగే నెట్వర్క్ గురించి కూడా చెప్పారు.
నెట్వర్క్ బనానా, నెట్వర్క్ బడానా, నెట్వర్క్ కర్ణ, ఇవి చాలా అద్భుతంగా నిజంగా సార్. ఈరోజు సెషన్ అయితే ఆ, ఇక వేరే లెవెల్ సార్. మీ గురించి అయితే మేము చెప్పేంత లేదు మాకు, ఇప్పుడు మేము కొత్తగా. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మానస మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సునీల్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. వెల్కమ్. జేఆర్సీఎం మేడం, అందరికి జేఆర్సీఎం. ఈ రోజు 3 PM యొక్క జేఆర్సీఎం. సెక్షన్ లో కూడా మనకు మన గురుదేవులు చింతలవారి సాయినాథ్ సార్ మనకు మోటివేషన్ చేయడం కోసం, అంటే మోటివేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే గురు యొక్క అత్రిఛాయ లోపల, అంటే గురువు యొక్క నజర్ లోపల ఎప్పుడైతే మనం ఉంటామో మనం అందరం కూడా డెవలపింగ్ అవుతాం. కాబట్టి మన గురుదేవులు చింతలవారి సాయినాథ్ సార్ మన కోసం వాళ్ళ యొక్క టైం ని, ఎంతో బిజీ షెడ్యూల్ ఉండగా కూడా మనకు ఈ యొక్క 1 hour సెక్షన్ ఏదైతే ఇచ్చిందో మనం పుణ్యాత్ములం. ఎందుకోసం అంటే మనల్ని గ్రోత్ రావడం కోసం సార్ మనకు టైం ఇవ్వడం. సార్ మీరు చెప్పినట్టు నిన్న కూడా మనకు మహావీరన్ సార్ ఏదో చెప్పిండో, నిన్న నైట్ 9 గంటల నుంచి ఆ జిమ్ సెక్షన్ అప్పుడు నేను కూడా ఉన్నా. సార్ చెప్పింది ఏది చెప్పారు మొత్తం ఫాలోఅప్ మీరు చెప్పారు సార్. ఇప్పుడు అంటే నేను హిందీలో అందరు రాలేరు, అందరికి అర్థం కాలే కావచ్చు, కానీ ఇప్పుడు తెలుగులో కూడా మొత్తం మీరు క్షుణ్ణంగా చెప్పారు సార్. అప్పుడు నేను మహావీరన్ సార్ ఏదైతే చెప్పిన పాయింట్ టు పాయింట్ మొత్తం ఈ రోజు క్లారిటీ అయిపోయింది సార్ మీతోటి. అంటే హిందీ సెక్షన్ లో పడి ఎవరు రాలేరు కాబట్టి తెలుగులో పడి దాన్ని మీరు మొత్తం కన్వర్ట్ చేసి చేపించి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే నేర్చుకోవడం కోసం మనం జూమ్ సెక్షన్ లోకి రావాలా, జూమ్ లో కూడా వచ్చింది మన టీంలో కూడా చెప్పాలంటే మనం బయటికి వెళ్ళాలి. ఇది మాత్రం కన్ఫర్మ్ సార్ మీరు చెప్పింది. అలాగే మీరు ఇంతకుముందు బాల్కొండ పేజెస్ లోపల ట్రైనింగ్ లోపల ఒక మాట విషయం చెప్పారు, అంటే ఇతరుల కోసం మనం పని చేస్తే మన బాగు వాళ్ళు కోరుకుంటారు, భగవంతుడు మన యొక్క బాగు కోరుకుంటారని చెప్పారు. ఆ కిట్ తయారు చేయమని చెప్పారు. నిన్న కూడా మావేరిన సార్ ఏం చేసిందంటే అదే చెప్తుండు, 2000 రూపాయల కిట్ తయారు చేయండి, 50 మందికి పర్చేజ్ చేయండి. అడోసి పడేసి వాళ్ళకి అందరు కూడా ఉండవు ఇచ్చిరండి. మీరు ఎందుకు తీసుకోరు? వాళ్ళకి ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టారా మీరు కూడా అదే చెప్తారు సార్ మాకు కూడా. ఎందుకోసం అంటే మనం ఎప్పుడైతే ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత మన కుటుంబీకులకు, స్నేహితులకు, సన్నిహితులకు మనము మంచి చెప్తే వాళ్ళు మనకు కూడా బాగా కోరుకుంటారని చెప్పేసి సంకల్పం పెట్టారు సార్ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క మోటివేషన్ తోటి ఈ మంత్ పర్ఫెక్ట్ చేసుకుంటాం సార్ అందరం కలిసి. ఓవర్ టు మానస మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. జేఆర్సీఎం. థ్యాంక్ యూ సార్. గంగాజలం సార్ అందేసుకోండి. వెల్కమ్ సార్. జేఆర్సీఎం అందరికి. బంగారు మానస మేడం చాలా మంచిగా వేస్ట్ చేస్తున్నారు. అందరికి గురువులు సాయినాథ్ సార్ కూడా చాలా, మేమేం చెప్పలేం సార్ మీకు. కాకపోతే మీరు అన్నట్లుగా వాస్తవంగా ఏంటంటే కొన్ని రోజులు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత న్యూ జాయినింగ్ కాకపోతే బోర్గా ఫీల్ అయ్యేటువంటి అలవాటు చాలా మందికి వచ్చేస్తున్నది. నిజంగా ఇది వెళ్ళడానికి కోసము ఏమేం చేస్తే బాగుంటుంది అనేది అద్భుతంగా చెప్పారు సార్. 100% నేర్చుకుంటాం, గ్రోత్ పెన్ తీసుకొస్తాం, మరియు 5000 PV గేమ్ చేంజర్ లోకి ఎక్కువ మందిని తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాజారావు శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నన్ను ఇన్వైట్ చేసినందుకు. చాలా చక్కగా హోస్టింగ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఏదైతే సెషన్ జరిగిందో గురుదేవులు సాయినాథ్ సార్ గారు చాలా అద్భుతమైన పాయింట్స్ ఈ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క లీడరు తన యొక్క గ్రోత్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మనం ఎవరైతే మన కింద డౌన్ లైన్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ గ్రోత్ మీద కూడా వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా మన గ్రోత్ లోకి వస్తాం. అయితే ఏదైతే పాయింట్స్ చెప్పిండో అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏంటంటే ఈ యొక్క పాయింట్స్ మనం పర్టికులర్ గా ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం పాటించినట్టయితే ఆటోమేటిక్ గా నెంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియాని మనం మన RCM లో ఏదైతే నెంబర్ 1 టీమ్ ఆఫ్ ఇండియా ఉందో దాన్ని మనం మారు మోగించగలుగుతాం. ఎందుకంటే సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా అద్భుతం. ఎందుకంటే మన కోసం కాకుండా మన కింద వాళ్ళ కోసం మనం ఎప్పుడైతే మనం గ్రోతింగ్ కోసం చూస్తామో అప్పుడు మనం ఆటోమేటిక్ గా గ్రోతింగ్ లోకి వస్తాం. చాలా అద్భుతమైన బూస్టింగ్ ఇచ్చారు సార్ వచ్చి. ఇలా సారు ఈ నెలకు 2 సార్లు 3 సార్లు వస్తున్నారు మన 3 PM లోకి, కానీ చాలా అద్భుతమైన బూస్టింగ్ ఇచ్చి మాలో ఉన్న ఒక ఉత్తేజాన్ని ఉరుగుతలు ఊగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నెల మీరు మా కోసం ఈ టైం కేటాయిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఓవర్ టు మానస మేడం. థ్యాంక్ యూ సార్. బి గంగాధర్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడండి. అన్మ్యూట్ అయ్యారు.
సార్ జయత్యం సార్ ఇండియా #1 టీం రథసారథి గురువు గారు సాయినాథ్ సార్ గారికి మరియు ఆర్సిఎం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జయార్సిఎం సార్, మీరు చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, వీటన్నిటి గురించి మనకు గైడ్ సింగర్ ప్రోగ్రామ్ లో మనకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు సార్. వీటన్నిటిని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన గేమ్ చేంజర్ క్లబ్ లో మెంబర్ కావడం వల్ల ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా దొరుకుతున్నాయని చెప్పారు సార్. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా నేర్చుకోవాలని చెప్పారు. మంచి బుక్స్ చదవమని చెప్పారు. మళ్ళీ మన టీం మంచి టీం కోసం కష్టపడాలి, కొంచెం టీం డెవలప్ చేసుకోవాలి, టీం స్ట్రెంత్ చేసుకోవాలి, టీం బిల్డ్ చేసుకోవాలి, టీం డెవలప్ చేసుకోవాలని చెప్పారు. మీ అమూల్యమైన సందేశాలను మేము కంపల్సరీ తప్పకుండా పాటించి ఇండియా #1 టీం పేరు, సాయినాథ్ సార్ పేరు మరియు ఆర్సిఎం పేరును నిలబెడతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మరియు మా అప్లైన్ సవాన్ సార్ గారికి, సాయినాథ్ సార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం సార్. థ్యాంక్ యూ సార్. మై గ్రేట్ అప్లైనర్ గోకు శ్రావణ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ నాకు ఇన్వైట్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మెయిన్ ఏంటంటే నా మెంటర్, నా గ్రేట్ అప్లై, మా గురువు చింతలవారి సాయినాథ్ సార్ యొక్క మాటలు ఈరోజు వింటుంటే జనరల్ గా దాదాపు ఇంకొక 10 నిమిషాలు అయితే ప్రాణం పోతుంది అనే వాళ్ళకి కూడా 100% వాళ్ళు లేచి ఎస్ నేను ఏదైనా చేయగలుగుతా అనేటటువంటి ఒక మాటలు సార్ ద్వారా రావడం జరిగింది. నేను ఇప్పటికి కూడా నేను అదృష్టంగా భావిస్తా. ఎందుకనంటే దాదాపు 2018 అక్టోబర్లో సార్ పరిచయం జరిగింది. ఒకవేళ అప్పుడు ఆయన ముందట నేను గినంగా లేకపోతే నా పరిస్థితి, రాబోయే నా శేష జీవితం ఎట్లుంటుండేనని అనిపిస్తుంది. ఇప్పుడు రియల్ గా చెప్తున్నా, ఆ రోజు సార్ యొక్క నజర్ నా దగ్గరికి రావడం, నా దగ్గర ఆ బ్యాంకు కమ్యూనికేషన్ అనేది నాతో స్టార్ట్ అవ్వడం, సో తర్వాత నా శేష జీవితం ఏదైతే ఉందో, భగవంతుడు ఇచ్చినటువంటి నా మిగిలినటువంటి జీవితం ఏదైతే ఉందో, ఇది అద్భుతంగా నాకు మారడానికి అది ఒక రోజు ఒక ప్లస్ పాయింట్ ఏమో అనిపించింది. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, లేకపోతే మా తాత చేసినటువంటి పుణ్యమో, ఈ ఆర్సిఎం అనేటటువంటి సిస్టమ్ దొరకడం, ఆర్సిఎం సిస్టమ్ లోపల ఇట్లాంటి అనేది చాలా అంటే చాలా అరుదు. ఎందుకనంటే పాయింట్ ఎఫెక్ట్. నిజంగా మానస మేడం ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే సార్కి హోస్ట్ చేయాలనంటే చాలా అదృష్టం కావాలి. వాస్తవంగా సార్ పిన్ ఏంటి? స్టార్ ఎమరాల్డ్ కానీ స్టార్ రూబీ ఉన్న వాళ్ళకి కూడా అంత స్థాయి వాల్యూ మన సాయినాథ్ సార్కి ఉన్నది. సో ఒక స్టార్టర్ లెవెల్లో ఉండి మీరు స్టార్ ఎమరాల్డ్ ఉన్నటువంటి సార్కి మీరు హోస్ట్ చేయడం అని అంటే అంత ఈజీ కాదు. అది ఎవరు సెలెక్ట్ చేసింది కాదు, దేవుడు సెలెక్ట్ చేసింది. అంటే రాబోయే రోజుల లోపల మీ ఫ్యూచరే మిమ్మల్ని ఇట్లా ముందర తీసుకొస్తుందని అనిపిస్తుంది. సో అద్భుతమైనటువంటి ఈరోజు సెషన్ చెప్పాడు. రెండవది ఏంటంటే సార్ 100% గేమ్ చేంజర్ లోపల సార్ ఈరోజు నేను ఎందుకు ఇంత అదృష్టంగా భావిస్తున్నానంటే, సార్ ఈరోజు నేను మా బాబుని అడిగిన, సార్ బెట నువ్వు ఏమైతావు పెద్ద అయినాకనంటే, నేను ఇంటర్నేషనల్ ట్రైనర్ అయితే పప్ప అని అంటున్నాడు సార్. ఇంటర్నేషనల్ ట్రైనర్ కి దాదాపు 1 నిమిషం స్టేజ్ మీద నిలబడితే $1000 ఇస్తారు సార్ ఈ రోజులు ఉన్నటువంటి కరెన్సీ. అంటే ఒక గంట గనక నిలబడితే నేటి ఉన్నటువంటి $60,000 $60,000 ఇంటూ $85 అంటే $51 లక్ష సార్. అంటే 100% అది రాబోయే రోజుల లోపల జరిగేది ఉంది. ఒకవేళ నేను ఆర్సిఎంలోకి కనుక రాకపోయి ఉంటే, ఒకవేళ నేను మీ చరణం లోపల కనుక మేము రాకపోయి ఉంటే, ఆ డ్రీమ్స్ అనేటటువంటి ఆ డ్రీమ్స్ పెట్టుకోవడానికి కూడా మా అందరికి అదృష్టం ఉండాలని అనిపించింది. సో ఎంత పెద్ద డ్రీమ్ అయినా సరే సోని సార్ చెప్పినట్టు అది మనకు సక్సెస్ అవుతుంది అనే దానికి ఆర్సిఎం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్. రెండోది ఏంటంటే చాలా మందికి అనిపిస్తుంది ఏంటంటే, చింతలవారి సాయినాథ్ సార్ చాలా బాగా చెప్తాడు. మీరు పరిచయం లేని వ్యక్తికి కూడా సార్ మీరు అంటే మీ పేరంటే అదొక మంత్రం అయిపోయింది సార్. మీకు చాలా మంది తెలియరు, కానీ చింతలవారి సాయినాథ్ సార్ అని అంటే అందరికి తెలిసిపోతుంది. ఎందుకనంటే మీ లోపల ఉన్నటువంటి ఆ నేచర్ కానివ్వండి, సో అంటూ ది లాస్ట్ పర్సన్ కి కూడా సక్సెస్ చేయాలి,
ఆర్సీఎంలోకి నా ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను రాయల్టీ తీసుకురావాలి, మేము టెక్నికల్ తీసుకురావాలి, వాళ్ళు కూడా మంచి లైఫ్ లగ్జరీ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయాలి, వాళ్ళు 7th జనరేషన్ దాకా వాళ్ళు ఇన్కమ్ తీసుకోవాలనేటటువంటి మీ యొక్క ఆతృత, మీ యొక్క ఆశ ఏదైతే ఉందో అది మీకోసమే కాదు సార్, ఈ యావత్ మా అందరి కోసం ఇది. రియల్ గా సార్ మేము చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రెండోది ఏంటంటే రాబోయే రోజుల లోపల ఆర్సీఎం #1 టీమ్ ఆఫ్ ఇండియా లోపల ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీం ఎవరిది ఉంది అని అంటే అది కేవలం సాయినాథ్ సార్ టీమే. ఆ సాయినాథ్ సార్ టీం లోపల మరీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఒక బుల్లెట్ ట్రైన్ లాంటి టీం ఏదైనా ఉందంటే అది కేవలం పేలియ సుభాష్ సార్ టీం. ఈ టీం అనేది మేమందరం 100% మేము ఘంటాపదంగా చెప్పబోతున్నాం సార్. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా సార్, మేము ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే సార్, నేను ఎక్కడైనా ఏదన్నా పికప్ సెంటర్కి వెళ్తే, ఎవరైనా క్రాస్ లైన్ పికప్ సెంటర్కి వెళ్తే, మీకేం సార్ మీకు సాయినాథ్ సార్ ఉన్నాడు, మీకేం సార్ మీకు సుభాష్ పేలే సార్ ఉన్నాడు అనే మాటలు నేను ప్రతిసారి వింటా సార్. సార్ తండ్రి విలువ ఎప్పుడు కూడా కొడుకులకు తెలియదు సార్, కానీ ఎప్పుడైతే పక్కింటి వాళ్ళు తండ్రిని పొగుడతాడో సార్ అప్పుడు తండ్రి విలువ తెలుస్తుంది. ఇప్పుడు కూడా సార్ చాలా మంది ఏమంటారంటే అరే సుభాష్ పేలే సారా, అరే ప్రతిసారి ఇదంటాడు అదంటాడు ఇదంటాడు అదంటాడు. కానీ సార్ అట్లా వెనక్కించి ముళ్ళు కట్టే బట్టి పొడిచేటోళ్ళు లేకపోతే ఇలా నాయసుంటోడు టెక్నికల్ కాకపోతుండే సార్. ఇలా మీలాంటి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కసారి మినిట్ టు మినిట్ అప్డేట్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రేట్ మెంటర్ మాకు లేకపోతే ఇలా మా టీం అనేటటువంటిది ఇంతదాకా వెళ్ళకపోయేది సార్. సార్ నేను జాయిన్ అయినప్పుడు 2000 అంటే 1000 పీ వచ్చింది సార్. ఇక దాదాపు సార్ ఈ టీం నుంచి దాదాపు 15-20 లక్షల బిజినెస్ అనేది మీరు మీ ద్వారా. కానీ రాబోయే రోజు లోపల సార్ 100% చెప్తున్నా సార్, ఇక్కడ 49 మంది 57 కానీ 100% సార్ 57కి 57 రాబోయే రోజుల లోపల రాయల్టీలు అయిపోతారు సార్. ఈ 57 లోపల 100% ఒక 10 మంది అన్న టెక్నికల్ కంప్లీట్ అయిపోతారు. బికాస్ ఆఫ్ ఎందుకు అని అంటే సాయినాథ్ సార్. మేము ఏం చేసినా మాకు పేరు వద్దు సార్, మాకు కావాల్సింది మాకు పేరు కాదు, మాకు కావాల్సింది ఏంటంటే సార్ మీ దగ్గర మీ అప్లైన్ ఎవరు అని అంటే సాయినాథ్ సార్ అన్నాం అనుకోండి సార్, మాకు వచ్చే విలువ వేరు సార్. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు విలువ వేరు. సో మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. రెగ్యులర్ గా మీరు ఎప్పుడైనా ఈ టీమ్ కి మీటింగ్ అని అంటే మీరు ఎప్పుడు కూడా నో అనలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే మాకు కావాల్సింది సపోర్ట్. చాలా మంది ఏమంటారంటే సార్ ఇప్పటికీ నేను చెప్తున్నా అప్లై నుంచి జైనింగ్స్ ఇస్తలేడు నా అప్లైన్ అంటారు సార్. కావాల్సింది జైనింగ్స్, అప్లై నుంచి కోరాల్సింది జైనింగ్స్ కాదు సార్, అప్లై నుంచి కావాల్సింది నాలెడ్జ్ సార్. ఇలా చూడండి సార్, ఒక్క అప్లైన్ జైనింగ్ ఇచ్చిందనుకో సార్ ఈ నాలెడ్జ్ దొరుకుతుందా? ఒకవేళ అప్లైన్ కి మనం ఇంత వాల్యూ మనం ఇవ్వగలుగుతామా? కాదు. అప్లైన్ నుంచి కావాల్సింది మనం సపరేట్ ఇండస్ట్రీలు తయారు చేద్దాం సార్. మనకి ఏం తక్కువ? మన దగ్గర లేనిదేంది? మన దగ్గర ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదా? మన దగ్గర ప్రోడక్ట్ డీపోలు లేవా? మన దగ్గర పికప్ సెంటర్స్ లేవా? మన దగ్గర టూల్స్ లేవా? మన దగ్గర జూమ్ సెషన్స్ లేవా? మన దగ్గర లోకల్ ట్రైనింగ్స్ అయితే లేవా? ఇంకా ఏం కావాలి సార్? మనకు కావాల్సింది బికాస్ ఆఫ్ మనకు కావాల్సింది అప్లైన్ యొక్క నజర్ కావాలా? ఆ నజర్ మన దగ్గర ఉన్నది సార్. దయచేసి ప్రతి ఒక్క ఎవరు కూడా సాయినాథ్ సార్ ప్రతిసారి అంటాడు ఎలుకల బాధకి ఇల్లు గాలబెట్టుకోకండి. నా అప్లైన్ జైనింగ్ ఇస్తలేడను, నా అప్లైన్ కరెక్ట్ టైంకి వస్తలేడను ఈ విషయం కాదు సార్. నా అప్లైన్ నాకు మీద నజర్ పెట్టలేదా? ఇప్పుడు సోనీ సార్ హర్యానాలో ఉన్నాడు సార్, సాయినాథ్ సార్ నిర్మల్ ఉన్నాడు, రెగ్యులర్ గా సోనీ సార్ వస్తున్నాడు. కానీ సోనీ సార్ ఏం చేస్తున్నాడు? నజర్ పెట్టిండు. కాబట్టి సాయినాథ్ సార్ టీం అనేటువంటి ఇంత గ్రేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరం సార్ మనం సార్ ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే గేమ్ చేంజర్ మీద ఫోకస్ చేపిస్తున్నాడో, ఇప్పుడు మనకు పోవాలా హైదరాబాద్, కానీ మనం ఎక్కింది నాగ్పూర్ ట్రైన్, వెళ్తామా? మన అప్లైన్ చెప్పింది గేమ్ చేంజర్ చేయమన్నాడు. 10 నెలలు 5,000 పీవీ, 2 నెలలు 10,000 పీవీ చేయమని చెప్పిండు. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ చేస్తారో వాళ్ళు 100% అప్లైన్ నజర్లు వస్తారు. ఎప్పుడైతే సార్ అటు పోతాడు కానీ మనం ఇట్లా చేసుకుంటూ పోతాం, సార్ ఏమో ఇట్లా చేస్తాడు, మనం 100% అప్లైన్ నజర్ ఉండదు. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. బాపు సార్ ఇప్పుడు చెప్పిండు, సోనీ సార్ ప్రతిసారి ఒక మాట అంటాడు. ఏమంటాడు సార్ అప్లైన్లు డౌన్ లైన్లను దాదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని కూడా మనము తలుచుకుంటే డౌన్ లైన్ గా వేసుకోవచ్చాడు సార్. కానీ ఆర్సీఎం లోపల అప్లైన్ జాయిన్ చేసే సిస్టమ్ ఉందా? అప్లైన్ జాయిన్ చేసే సిస్టమ్ లేదు.
నువ్వు తలుచుకుంటే 140 కోట్ల మందిని కూడా జాయిన్ చేయొచ్చట సార్. ఆ రోజు ఆ సెషన్ కనుక ఆ రోజు కూడా నన్ను ముళ్ళు కట్టబట్టి ఒడిచి సాయినాథ్ సార్ తీసుకెళ్ళిన ట్రైనింగ్ కి, లేకపోతే నేను పోకపోతుండే. ఆ రోజు కనుక నేను లేకపోతే, ఆ రోజు కనుక నేను పోకపోతే ఈ రోజు ఇంత దాకా అయ్యేది కాదు సార్. ఇంకా రాబోయే రోజు లోపల నేను స్టార్ రూపాయి తన కళ ఉన్నా సార్, ఆ కళ కలగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయినాథ్ చింతల్వార్ సార్కి నేను సదా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఓవర్ టు యు మానస మేడం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నాకు అవకాశం ఎందుకు మీకు చాలా చాలా thanks. మన ఇంకో అప్లైనర్ అయినటువంటి పేలే సుభాష్ సార్ చేసుకోండి. వెల్కమ్. థ్యాంక్ యూ జేఆర్సీఎం మేడం, సోనా మేడం. జేఆర్సీఎం థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మన గురుదేవ్ చింతల్వార్ సాయినాథ్ సార్ కోసం గట్టి చప్పట్లు. ఎందుకంటే సార్ ఇంత మన కోసము ఇంత కష్టపడి మనకు అన్ని నాలెడ్జ్ ఇస్తున్నాడంటే చాలా అదృష్టం మనది. ఇటువంటి అప్లైన్ మనకు దొరకడు అదృష్టమే. ఎందుకంటే మస్తు జైనింగ్ అయితే ఎవరైనా చేసేస్తారు, అప్లైన్ మస్తు ఉన్నారు అందరికీ. కానీ ఇటువంటి సక్సెస్ అప్లైన్, మనకు చేతుబట్టి నడిపించే అప్లైన్, మనకు గురు లాంటి అప్లైన్ దొరకడు మన అదృష్టం. ఎందుకంటే ఒకటైతే సార్ చెప్తాడు ఎప్పుడు కంపెనీ మంచిగా ఉండాలా, ఒకటైతే అప్లైన్ మంచిగా ఉండాలా, ఒకటైతే ప్రొడక్ట్ల దమ్ ఉండాలా. ఇవి మూడు మనకు కలిసి వచ్చినాయి. ఒకటి కంపెనీ మంచిగా ఉంది, ఒకటి అప్లైన్ మంచిగా ఉన్నాడు, ఒకటి ప్రొడక్ట్ల దమ్ ఉంది. కాబట్టి మనం ఆగే ప్రసక్తే లేదు. ఒకటే సార్ చెప్పింది పాయింట్ టు పాయింట్ రాసుకున్నారు, అందరం రాసుకుందాం. ఈ రాసుకున్న దానికి ఉన్న ఎన్ని రోజులు మనకి ఇంకా 6 రోజులు 7 రోజులు 31 కదా ఇది మంత్ 24 అంటే 7 రోజులే ఉంది సార్. 7 రోజులు 7 రాత్రులు 14 ఉన్నాయి. సార్ ఎప్పుడు చెప్తాడు 7 రోజులు అనుకోకుండా ఇలా రాత్రులు కూడా ఉన్నాయి. 12 అంటే 7 ఇంటూ 2 7 ఇంటూ 14. అందుకోసం సార్ ఎవరైతే 5000 చేస్తే ఏమొస్తుంది, 10,000 చేస్తే ఏమవుతుంది మనకు అనేది క్లియర్గా చెప్పిండు సార్. మనం ఇక ఇంత మనకు తెలియదు, నేను చేస్తుంటిని, లేకపోతే నేను యాది లేదు, నాకు ఎవరు చెప్పలేరు అనేది మిస్టేక్ ఎవరికి లేదు. ప్రతి ఒక్క లీడర్స్ ఉన్నాం మనం ఇంట్లో. ప్రతి ఒక్క లీడర్స్ ఎవరైతే రాలేరో వాళ్ళకు మీరు చెప్పండి. 50 మెంబర్స్ ఉన్నారు. 50 ఇంటూ ఒక్కొక్కళ్ళకి చెప్పించిన 100 మెంబర్స్ అవుతారు. 100 ఇంటూ 10,000 ఎంత అవుతుంది సార్? 10 లాక్ పీవీ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తే చాలు. మనం 50 మెంబర్స్ ఉన్నాం. 50 ఇంటూ 1 పట్టినా 100 అవుతాం. 100 ఇంటూ 10,000 10 లక్షల పీవీ పెంచుకోవచ్చు. ఇదే మీటింగ్ నుంచి ఇదే మీటింగు ఈ 14 రోజులల్లో మనము 7 రాత్రులు 7 డేస్ దానిలో 10 లక్షల వాల్యూ పెంచే ఒక శక్తి అది ఇచ్చిండు సార్ మనకు. దీన్ని మీకు చేయకుండా ఎక్కువ టైం లేదు. ప్రతి ఒక్కరు సార్ ఎక్కడ కూడా ఒక గంట కూడా ఒక అర్ధ గంట కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క ఫోన్లో తక్కువ మాట్లాడి మన డౌన్ లేని బిగినర్ ఎవరైతున్నారు, స్టార్టర్ ఎవరైతున్నారు, ఓపెనర్ ఎవరైతున్నారు, ఈగల్ ఎవరైతున్నారు, ఎవరిది 10,000 అవుతున్నది అనేది డెప్త్లో బట్టి స్ట్రక్చర్ తీసి టోటల్ అందరం మనము సార్ పేరు నిలబెట్టాలంటే బట్టి చెప్తే కాదు సార్, ఇంట్లో వర్కింగ్లో చూపెట్టాలా. సార్కి మంచిగా మనం ఇప్పుడైతే కూర్చేసేసినాం. సార్ మేము ఇది చేస్తాము అది చేస్తాము, మాకు అర్థమైపోయింది, మేము నంబర్ 1 ఉంటాం, భీమ్గల్ టీమే నంబర్ 1 ఉండాలా, సాయినాథ్ సార్ టీం నంబర్ 1లో ఏ టీం అంటే భీమ్గల్ టీమే ఉండాలా, సుభాష్ సార్ పేరు ఎక్కడంటే ఎక్కడ మేము వింటున్నాం, మీ పేరు తీసుకుంటే మేము సంతోషంగా ఉన్నాం. అది కాదు, మనం ఇప్పుడు కష్టపడి మార్చ్లో ఎవరైతే స్టేజ్ మీద ఎక్కి మీ మెమోటోస్ కానీ మన ఈ ఏమంటారు ఇంకొకటి మన సెలబ్రేషన్ కానీ ఎవరైతే తీసుకుంటారో అప్పుడు మేము శాంతితో మేము ఖుషి అవుతాం సార్. మేము కష్టపడింది, మేము చెప్పింది మా టీం కరెక్ట్ నిలబడ్డదని అప్పుడు మనకు కనబడతాయి సార్. అందుకోసం అక్కడ మన పేరు నిలబడాలా. ఎక్కువ మంది గోపు సార్, శ్రవణ్ సార్ టీం స్టేజ్ మీద వెళ్తున్నారు, సునీల్ సార్ టీం వెళ్తున్నది, శ్రీనివాస్ సార్ టీం స్టేజ్ మీద వెళ్తున్నది అంటే అప్పుడు సంతోషం ఉంటుంది సార్. అందుకోసం కొద్దిగా కష్టపడి ఎక్కువ బిగినర్ ఉన్న వాళ్ళకి స్టార్టర్ ఉన్న వాళ్ళకి ఓపెనర్ దాకా ఎక్కువ ఫోకస్ పెట్టిన ఓపెనర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎవరైతే మీకు కష్టపడి ఒక గంట 30 నిమిషాలు మా కోసం ఇచ్చింది సార్, మేము మర్చిపోం. ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మేము రాసుకున్నాం. దీని మీద మేము పనిచేసి ఈ 7 ఇంటూ 7 14
మాకు రోజులు కనబడుతున్నాయి సార్. మేము చేసి మీ పేరు నిలబడతాం, మా టీంని నంబర్ 1 గా మేము నిలబడతాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాद, JRCM, नमस्कार. चलना नहीं चढ़ना है, हर दिन आगे बढ़ना है. ये टीम एक्टिव टीम है और ये ग्रोथ टीम है. బిల్కుల్ కైసా హమారే ఊపర్ విశ్వాస్ కరే. మీరు ఎప్పుడైతే మా మీద విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసం లేక మీ పేరు నిలబెడతాం సార్. JRCM, థ్యాంక్ యూ, ధన్యవాద్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. అందరు వెల్కమ్, అందరు స్వాగతం సార్. స్పెషల్ ఒకటి ఏమంటే సార్ ఇప్పుడు చెప్పినట్ల ఏదైతే మనం అచీవ్మెంట్స్ ఏదైతే ఉందో ఓపెనర్ నుంచి కానీ ఏదైతే అచీవ్మెంట్ ఉందో దానికి అన్నిటికీ కంప్లీట్ చేయండి. మనం ఎక్కువ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ కేవలం మన టీమే ఎక్కువ అక్కడ బ్యాచ్ తీసుకునాలి, ట్రాఫీస్ తీసుకునాలి, అక్కడ మన పేరు అక్కడ నిలబడాలంటే మనం ఏమైనా చెయ్యాలి. ఏమైనా చేస్తేనే పేరు వస్తుంది. చాలా మంది ఏమంటారు నా పేరు రావాలి, పేరు రాదు. హిందీలో సాధ్యం ఉంది, ఒకటి ఏముంది అంటే కదా, జో కామ్ కరేగా ఉసికా నామ్ ఆయేగా, జో కామ్ నై కరేగా తో నామ్ నై ఆయేగా సార్. అందుకోసం అంటే మనకు మంచి అవకాశం ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ అందరూ. ఇప్పుడు ఓల్డ్ సార్ పోయిన నెలలో ఏవైతే పిన్ ఉన్నాయో సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరిది పిన్ చేంజ్ అయితేనే మనకు అవకాశం ఉంటది. అదే పిన్ ఉంటే రాదు సార్. ఇప్పుడు పోయిన నెల మనం ఓపెనర్ ఉన్నాం, ఓపెనర్ అయితే మనకు అక్కడ స్టేజ్ మీద లేదు. పిన్ చేంజ్ కావాలా, ఓపెనర్ బిగినర్ ఉన్న స్టార్టర్ కావాలా, స్టార్ ఉన్న ఓపెనర్ కావాలా, ఓపెనర్ ఉన్న ఈగల్ కావాలా, ఈగల్ ఉన్న వాళ్ళు రన్నర్ కావాలా, రన్నర్ వాళ్ళు విన్నర్ కావాలా, విన్నర్ స్టార్ కావాలా, స్టార్ ఉన్న వాళ్ళకు రాయల్టీ కావాలా, రాయల్టీ ఉన్న వాళ్ళు స్టార్ గోల్డ్ కావాలా. అప్పుడే స్టేజ్ మీద మనకు ఇన్వైట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. నా పాత పిన్ నేను సేమ్ మెయింటైన్ చేస్తా అంటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి నా పిన్ చేంజ్ కావాలా, నేను స్టేజ్ మీద పోవాలా, నేను మెమెంటోస్ తీసుకోవాలా, సైనా సార్ JRCM అని చెప్పాలా అని మనం అనుకుంటే అవుతుంది 100%. లేకపోతే నేను పాత పిన్ మెయింటైన్ చేసుకుంటా అంటే కాదు, ఏ పిన్ అయినా కానీ అది. థ్యాంక్ యూ. ఓ టు బంగారు మానస మేడం గారు. సార్ గోల్డ్ అని చెప్పారు 100%. థ్యాంక్ యూ, వెల్కమ్ మేడం. మౌనిక మేడం, మేడం హ్యాండ్ రైజ్ చేసిండు మేడం. టైం బాగా అయిపోయింది, క్లోజ్ చేయండి, ఎందుకంటే సార్ కూడా వేరే మీటింగ్ ఉంది ఇంకా. ప్రవళిక మేడం లాస్ట్ మెసేజ్ మేడం. వెల్కమ్. JRCM సార్. JRCM మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రేట్ సార్. మాకు అసలు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే సక్సెస్ మంత్రం మీరు చెప్పింది మొత్తం ఎలా సక్సెస్ కావాలని. మేము కూడా ట్రై చేయం సార్, కరెక్ట్ చేసేస్తాం. మేము కూడా చెప్తున్నా నెక్స్ట్ మంత్ టార్గెట్ మంత్, ఈ మంత్ టార్గెట్ మంత్ కాబట్టి నెక్స్ట్ పిన్ లెవెల్ చేంజ్ చేస్తామని కంపల్సరీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు సుభాష్ సార్ చెప్పినట్టు అదే పిన్ లో కాదు వేరే పిన్ చేంజ్ చేయాలన్నారు సార్. కంపల్సరీ మా పిన్ చేంజ్ చేసి చూపిస్తాం ఈ మంత్ లో. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 100% మేడం, మీరు చెప్పింది చేసి చూపెడతారు. మీ మీద మాకు అందరికి విశ్వాసం ఉన్నది. మళ్ళీ మీకు కూడా మీ మీద విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ మాటలు లోపలికి వెళ్ళి వెళ్తాయి. లేకపోతే ఏదో డమ్మి పిల్లర్లు పనిచేయాయి. ఎందుకంటే నేను చెయ్యగలుగుతా, మై కర్ సక్తా హూ అని ఎవరైతే పొద్దుగల లేసి ఇట్లా కొట్టుకుంటారో వాళ్ళే చేయగలుగుతారు. ఓకే సార్ చెప్తాడు, పొద్దున లేసి ఇట్లా కొట్టుకోవాలట మనమే. మై కర్ సక్తా హూ, నేను చేసి చూపెడతా మన ఈపు మనమే కొట్టుకోవాలట. ఓకే మేడం, రైట్. మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్. పిన్ చేంజ్ కంపల్సరీ కావాలా. మీరు స్టేజ్ మీద పోయి మైక్ పట్టి JRCM అని చెప్పాలా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఎట్లా చేద్దాం సార్, టైం బాగా అయిపోయింది సార్ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ JRCM. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాద్.